ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇట్లా ఇట్లా పట్టుకొని పాప ఎక్కడుంది, పాపను 350 కిలోమీటర్ 320 కిలోమీటర్ అని చెప్తాను. సురేష్ బాబు అఘోరి అతను. ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అతనే కాల్ చేస్తా ఉన్నాడు. పాప గురించి మీరు చెప్తా ఉన్నారు కదా, ఏంటి అసలు ఎక్కడుంది అమ్మాయి, ఏం తెలుస్తా ఉన్నది మీకు? ఇప్పుడు మనకి అందరికి తెలిసిన విషయం అంటే పోలీసు బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. ఓకే, మనం చూసిన దాని ప్రకారంగా మనకి ఏదైతే మనకి శక్తులు ఉన్నాయో దాని ప్రకారంగా మనం గమనించిన దాని ప్రకారంగా అయితే కనుక 320 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా, మరి అమ్మాయి ఏ ప్లేస్ లో ఉందా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమ్మాయికి దేవుని దయ వల్ల అయితే ఏం జరగలేదని చెప్తా ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు అయితే ఏమి జరిగినటువంటి ఆనవాళ్ళు అయితే నాకు కనిపించట్లేదండి. ఎందుకు అంటే పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇలాంటి 320 కిలోమీటర్ దూరంలో ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఈ ప్లేస్ లో ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నారు కొంతమంది. ఏం చెప్తారు దీన్ని? ఓకే, ఇప్పుడు మీకు మీ అందాజ ప్రకారంగా ఒక గురువుగా అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు అనుకుంటున్నారు? అంటే మంత్రాలకు ఏమైనా వాడిరా అని కొన్ని పదాలు వాడుతా ఉన్నారు. అంటే మంత్రాలకు ఏ విధంగా వాడతారు ఈ చిన్న పిల్లల్ని? మంత్రాల కంటే అండి మీరు ఒకటి గమనించాలి. ఈ రోజు కట్టేటువంటి బిల్డింగ్స్ ప్రతిదాన్ని కూడా మేకలు, కోళ్లు, గేదెలు ఇవే కాకుండా పెద్ద పెద్దవే కాకుండా మనుషులు కూడా బలిచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా మనకి. మీ ఖర్చు మొత్తం E96 TV ఆఫీస్ నుంచి పెట్టుకుంటాము, మనం వెళ్ళే ప్రయత్నం చేద్దామా? వస్తారా మీరు? ఎందుకంటే 320 కిలోమీటర్లు చెప్పిన వాళ్ళు లొకేషన్ కూడా చెప్పగలుగుతారనే నమ్మకం నాకుంది మీ పైన. వస్తారా మీరు మాతో పాటు? ఎగ్జాంపుల్ గా ఇప్పుడు గురుగారు, నేను ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నానో చెప్పగలుగుతారా మీరు? మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు చెప్పగలుగుతారా మీరు? అంటే ఇది నన్ను పరిశీలిస్తున్నట్ట లేకపోతే మీరు పరిశీలిస్తున్నట్ట? దేవుడిని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ దేవుడితో సమానటువంటి గురువు చెప్పాడు అంటే నిజంగా అక్కడ ఏదైనా ఉంటే కదా. మీరు ఇంతకుముందు ఒక మాట, దేవునితో సమానులైన గురువు మీరు. ఇక్కడ మీరు చెప్తున్నారు తప్ప దానికి సొల్యూషన్ ఇస్తలేరేమో అనిపిస్తా ఉన్నది. సొల్యూషన్ మన గురించి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. నేనున్నాను కదా, నేను రెడీ ఉన్నా, ప్రతిదీ నేను ఖర్చు పెడతా అని చెప్తా ఉన్నా. గురుగారు, మీరు ఎల్ షేప్ అంటారు. ఎల్ షేప్ ఎక్కడ సైడ్? తుని నుంచి 320 కిలోమీటర్లు. ఆ 320 కిలోమీటర్ల ఎల్ షేప్ లా ఎక్కడదని దేవులాడమంటారు? మీరు వచ్చి చెప్తే కనీసం వాళ్ళు దేవులాడతారు. మీరు రాకుండా చెప్తే ఎక్కడని తిరుగుమంటారు 320 కిలోమీటర్ల? ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ఓడరేవు ప్రాంతంలో ప్రయత్నం చేస్తే దొరకొచ్చు సార్. నేను ఏమన్నా గురుగారు, మీ ఖర్చు మొత్తం నేను భరిస్తా, మీరు వస్తారా? రేపు వెళ్దాం సార్. అవకాశం లేదు సార్. అంటే ఇప్పుడు నేను వేసే క్వశ్చన్లల్లా మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మీరు వేసే క్వశ్చన్ రాంగ్ కాదు, కాకపోతే నేను చెప్పే ఆన్సర్ కూడా అంతే కరెక్ట్. అయితే నాకేమనిపిస్తుంది అంటే మీరు తప్పించుకోవడానికి మాట్లాడుతురేమో అనిపిస్తా ఉన్నది ఇక్కడ. మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? నన్ను నమ్మమని నేను చెప్పలేదు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నాకేమైనా అవుతుందా? మీకేమైతుందా అంటే నాకు అర్థం అవ్వలేదు. నాకెవరైనా ఇట్లా చేతబడి చేయగలుగుతారా? నాకు అది మీకు అవ్వకపోవచ్చు. మోస్ట్లీ అంత గురువులు ఉన్నారని నేను అనుకోను. అంటే నాకు చేసే గురువులు లేరు కానీ అమ్మాయి చేసే గురువులు అయితే ఉన్నారు. 1,00,000 రూపాయలు ఖర్చు కానీ నేను రెడీ ఉన్నా, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. నాకేమైనా నా ఫ్యామిలీ ఎవ్వరు అడగకుంటే నేను రాసిస్తా. దమ్మున్న మంత్రకాడు ఎవడైతున్నాడో నేను ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ నేను లైవ్ లో ఉండి చెప్తా ఉన్నా. సంతోష్ కి చేతబడి చేసే మొగోడు ఎవడున్నాడో ఒకసారి చేయమని నేను చూస్తాను. అంటే మీ ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే మీరు గురువు కాదా? ఇప్పుడు నేను చేసేవాడిని కాదు, రిమూవ్ చేసేవాడిని. ఓకే, ఇప్పుడు నాకు చేతబడి ఉందా లేదా? మీకు చేతబడి లేదు ప్రెజెంట్. ఓకే, నేను ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇప్పుడు? ఇక్కడ నుంచి నాకు మీరు 7 నుంచి 10 కిలోమీటర్ పరిసరంలో కనిపిస్తుంది. 7 నుంచి 10. ఒకసారి లొకేషన్ పెడతారా? ఇక్కడ చూడండి, గంట పడుతుంది నాకు వెళ్ళడానికి. 25 కిలోమీటర్ డిఫరెంట్ లో ఉన్నాము. ఇది ఫేక్ అయిపోయింది. ఇది హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇట్లా పట్టుకొని పాప ఎక్కడుంది, పాపను 350 కిలోమీటర్ 320 కిలోమీటర్ అని చెప్తాను. సురేష్ బాబు అఘోరి అని చెప్తా ఉన్నారు. ఇతను ఒకసారి ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అతనే కాల్ చేస్తా ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. హలో సంతోష్ గారు. గురుగారు, ఏం లేదు, అదే పాప ఉంది కదా జ్ఞానేశ్వరి, పాప గురించి మీరు చెప్తా ఉన్నారు కదా, ఏంటి అసలు ఏంటి, ఎక్కడుంది అమ్మాయి, ఏం తెలుస్తా ఉన్నది మీకు? ఇప్పుడు మనకి అందరికి తెలిసిన విషయం అంటే పోలీసు బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. ఓకే, మనం చూసిన దాని ప్రకారంగా మనకి ఏదైతే మనకి శక్తులు ఉన్నాయో దాని ప్రకారంగా మనం గమనించిన దాని ప్రకారంగా అయితే కనుక పాప దక్షిణ వైపు భాగం నుంచి ఒక 250 నుంచి 320 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలు ఉండొచ్చని
మనము గత వారం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. ఎన్ని కిలోమీటర్ అండి? 250 నుంచి 320 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చని గ్రహించుకుంటూ అది గమనించుకుంటూ చేస్తున్నాం అన్నమాట. అంటే నేనేమంటా ఉంటానంటే గమనిస్తూ ఉన్నారా, మీకున్న అఘోరీ శక్తులతోని చెప్తా ఉన్నారా? శక్తులతోనేనండి, శక్తులతోనే మనం చెప్పగలుగుతాం తప్పితే మనం గమనించేది కాదు కదా, సైన్స్ కాదు కదా ఇది. ఓకే, యాక్చువల్లీ అమ్మాయికి ప్రకారంగా చెప్పడం కాదు ఇది. ఓకే ఓకే, అయితే అమ్మాయి ఇప్పుడు 320 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు మీరు చెప్తా ఉన్నారు. ఓకే, 320 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా, మరి అమ్మాయి ఏ ప్లేస్లో ఉందా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనుకోవచ్చు? చెప్పాను కదండి మీకు, అక్కడ ఉండేటువంటి కొండల గృహాల ప్రాంతంలోను, అలానే దక్షిణ నుంచి పరమట దిశగా ఉన్నటువంటి ఎల్ షేప్ ఏదైతే నైరుతి మూల ఉందో, నైరుతి మూల దక్షిణము పరమట వైపు ఉన్నటువంటి ఎల్ షేప్ లో దొరికేటువంటి అవకాశం ఉంది. ఈ 320 కిలోమీటర్ పరిసరాల్లోనూ ఆవిడ కొండ గృహల్లోను కానీ వాటర్ పారుదల శాఖ ఉండేటువంటి వాటర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతవరకు అమ్మాయికి అయితే ఏం జరిగి ఉండకపోవచ్చు అనేటువంటి నిర్ధారణ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దాని ప్రకారంగానే నేను చెప్పుకున్నాను అనమాట. అమ్మాయికి దేవుని దయ వల్ల అయితే ఏం జరగలేదని చెప్తా ఉన్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకైతే ఏమి జరిగినటువంటి ఆనవాళ్ళు అయితే నాకు కనిపించట్లేదండి. ఎందుకు అంటే ఈ అఘోరి శక్తులకు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర మార్గాల ఇతర మాధ్యమం ద్వారా ఇతర వ్యాపారస్తులు ఇతర పారిశ్రామికంగా పిల్లల్ని ఏదైతే చేస్తూ ఉంటారో ఆ విధంగా చేసేదానికి కూడా అమావాస్యని యూజ్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య అంటారు, కానీ అమావాస్య పర్వదినాన ఏది కూడా ఒక్క చుక్క బ్లడ్ కూడా బయటికి రానివ్వరు. అమావాస్య ముందు కానీ అమావాస్య అయిపోయిన తర్వాత కానీ ఇచ్చేటువంటి ఆనవాయితీ అయితే ఉంటుంది. యక్షిణి మాత్రకు కానీ, దశ మహావిద్యలకు కానీ, ఇతర వ్యాపారస్తులకు కానీ. కాబట్టి ఇప్పటి వరకు అయితే సేఫ్ గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే గురుగారు, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? ఎలాంటి విద్యలు తీసుకున్న వాళ్ళకి ఇలాంటివి తెలుస్తాయి అనుకోవచ్చు? ఎలాంటి విద్యలు తీసుకోవడం కాదు, జెన్యున్ గా చేసేటువంటి విద్యల ద్వారా ఉంటాయి. వేషధారంతో వేసేటువంటి విద్యలు కాదు. ఆ కాళ్ళకి పాద సేవలు చేయించుకోవడం, కిరీటాలు పెట్టుకోవడం, గోల్డ్గా షర్ట్లు వేసుకొని 10 వేళ్ళకి 11 ఉంగరాలు పెట్టుకోవడం, గోల్డ్ షర్ట్లు వేసుకోవడం, నడుముకి వెంట్రుకలు తాడు కట్టుకోవడం, త్రిశూలాలు పట్టుకుంటే అఘోరాలు కారు, స్వామీజీలు ఎవరు. ఇక్కడ విద్య నేర్చుకోవాలి. విద్య నేర్చుకున్న వాళ్ళు, సాధన తీసుకున్న వారు, పీఠం పెట్టుకున్న వారు కాదు, సాధన తీసుకోవాలి. అవతారం ఎలా ఉంది అనేది కాదు, సాధన తీసుకున్న వారికి అది అబ్బుతుంది, వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలండి, ఇప్పుడు నేను దేవుణ్ణి అయితే కాదు, కేవలం గురువుని మాత్రమే. ఈ గురువు అనే దానికి ఉపదేశం ఉంటది. ఉపదేశం తీసుకొని సాధన చేస్తే ఖచ్చితంగా మనకి అనేది తెలుస్తూ ఉంటది. ఓకే, అంటే ఇక్కడ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ఇది ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇలాంటి 320 కిలోమీటర్ దూరంలో ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఈ ప్లేస్ లో ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నారు కొంతమంది. ఏం చెప్తారు దీనికి? ఆ 320 కిలోమీటర్ల అనే ప్లేసే కదండి, అక్కడ పరిసర ప్రాంతం చూపించున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనము దేవుళ్ళం కాదు, మనకున్న శక్తి ప్రకారంగా ఫలాని దిక్కున ఉండొచ్చు. ఇది కేవలం మంచి గురువు అంజనం వేస్తే కూడా తెలుస్తుంది సార్, ఏ దిక్కున ఉన్నది అనేది అంజనం ద్వారా కూడా తెలుస్తూ ఉంటది. అఘోరాలైనా ఎవరైనా సరే విద్య నేర్చుకున్న వాళ్ళకి ఫలాని దిక్కున ఫలాని ప్రదేశంలో ఉంటుందని చెప్తున్నాము. పర్టికులర్ ఊరి పేరు చెప్పాలంటే మనం దేవుళ్ళు అయిపోవచ్చు. నేను కాలజ్ఞానం నేర్చుకున్నటువంటి శ్రీ విరాట్పూర్లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని అయితే కాదు, మనకి నేర్చుకున్నటువంటి విద్య ప్రకారంగా, మనకు వచ్చినటువంటి సాధన ప్రకారంగా, మాకు వచ్చినటువంటి శక్తులు మాత్రమే అవి ఏం చెప్తున్నాయి అంటే కనుక ఆ ప్లేస్ పరిసరం చెప్తూనే ఉన్నాము. అక్కడ ఓడరేవు ఉండొచ్చు, ఆ ఓడరేవు ప్రాంతంలో కొండ గృహాల ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది అని కూడా చెప్తున్నాం. ఈ 300 కిలోమీటర్లు 250 నుంచి 320 కిలోమీటర్లు 70 కిలోమీటర్ వ్యవధి. ఈ 70 కిలోమీటర్లు మనం చెప్పినటువంటి ఎల్ షేప్ సిగ్నల్ లో కనుక అక్కడ విచారించినట్టు, చూసినట్టు, పరిశీలించినట్టయితే కనుక పాప బ్లూ కలర్ డ్రెస్ తో ఉన్నది. బ్లూ నుంచి వైట్ కలర్ పువ్వులతో, వైట్ డ్రెస్ బ్లూ కలర్ పువ్వులతో 2 కలర్స్ మాత్రమే కనిపెడతా ఉన్నాయి. పాప ఇంకా సురక్షంగానే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. రేపటి రోజున ఇంకొక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆగినప్పుడు పాపకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు జరిగితే మాత్రం, సంతోష్ గారు ఒకటైతే వినండి, కొన్ని జరగకూడదని మనం అనుకుందాం. ఇన్ కేస్ రేపటి రోజున ఏదైనా కొన్ని క్రియలు జరగడం ద్వారా అయితే కనుక పాపకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు కానీ, పాపకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఎక్కడో ఏదో ఒక విధంగా అయితే చేర్చేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ఎందుకంటే కనుక కొన్ని వాటికి పాపను కనుక చేయగలిగితే కనుక, చేస్తే కనుక అవి సంబంధించి కర్మలు ఉంటాయి. కొన్ని ఆ కర్మలు పుట్టించిన వారు, లేకపోతే గనక ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారికి మాత్రమే చేయాలి. అప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరో ఒక అఘోర అయితే చేసినట్టయితే క్రేవ్ ఉంటుంది. దేవుడి దేవల అలా కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీ అందాజ ప్రకారంగా ఒక గురువుగా అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళారు అనుకుంటున్నారు? అంటే మంత్రాలకు ఏమైనా వాడిరా అని కొన్ని పదాలు వాడుతూ ఉన్నారు. అంటే మంత్రాలకు ఏ విధంగా వాడతారు ఈ చిన్న పిల్లల్ని?
మంత్రాల కంటే అండి మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు కోస్టల్స్ లాంటి ఏరియాస్ లోను కొన్ని అలాంటి ప్రదేశాల్లోనూ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ పాపకు జరిగింది కాకినాడ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి తోట ప్రాంతంలో అక్కడ అరణ్యంలో ఉంది మొత్తము. ఆ అరణ్యంలో ఒంటరిగా దొరికింది కాబట్టి చేస్తున్నారు. కానీ ఈ యొక్క జాహ్నవి కన్నా ముందు ఎంతో మంది బలైనారు. జాహ్నవి తర్వాత కూడా బలవ్వలేదు అనే తెలియదు. కానీ ఏదో ఆ పాప అదృష్టమో వాళ్ళ పేరెంట్స్ అదృష్టమో కానీ ఆ పాప పబ్లిసిటీలోకి వచ్చింది. లేకపోతే కనుక ఆ పాప కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి ఈ యొక్క జూన్ మాసం వరకు ఈ 6 మాసాల్లో కూడా ఎన్నో వేల మంది అపహరించబడుతున్నారు. దీనికి ఎందుకు వాడతారో కూడా మీకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం, యావత్ ప్రపంచానికి కొంతవరకు తెలిసినటువంటి విషయం. ఎంతో మందికి ప్రభుత్వాలకు తెలుసు, పాలకులకు తెలుసు, అలానే అక్కడ ఉండేటువంటి ఏజెంట్లకు కానీ, అక్కడ ఉండేటువంటి బ్రోకర్లకు కానీ, అక్కడ ఉండేటువంటి కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే పిల్లల్ని తీసుకుపోయి ఏం చేస్తారు అనేది. ఓకే, ఇప్పుడు మీరు ఆ ప్రదేశం ఏదైతే తుని ప్రాంతంలో ఏదైతే ఉందో, ఇప్పుడు అమ్మాయి జ్ఞానేశ్వరి మిస్ అయిన ప్రాంతానికి మీరు వస్తే ఏమైనా దొరకబట్టేయగలుగుతారా మీరు? అక్కడ వచ్చేసి ఏం చేస్తారండి? అక్కడికి వచ్చేసి ఏం చేయలేం కదా. ఇప్పుడు అక్కడ లేనప్పుడు అక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు 10 బృందాలు పోలీసు వారు వెతుకుతూ ఉన్నారు. 10 బృందాలుగా వేసేసి మొత్తం గాలిస్తూనే ఉన్నారు కదండి. వాళ్ళకి దొరకంది మనకి ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఉంటే కదా దొరుకుతుంది. మరి ఎట్లా అంటే నేనేమంటా ఉన్నాను, మీరు అంటే హైదరాబాద్లో ఉండి అమ్మాయి గోత్రం తెలియదు, అమ్మాయికి ఏం సంబంధించి తెలియకుండా ఎట్లా చెప్తా ఉన్నారు అనేది ఇక్కడ మేజర్ కన్ఫ్యూజన్. అంటే రేపు పొద్దున మీరు చెప్పేది నిజంగానే వర్కౌట్ అయితే రేపు పొద్దున చాలా మందికి యూజ్ అవుతుంది కదా. చాలా మందికి యూజ్ కాదండి. ముందు కావాల్సింది మోటివేషన్, ముందు కావాల్సింది అవేర్నెస్, ముందు కావాల్సింది జాగ్రత్త. ఎలాంటి అవేర్నెస్లు, ఎలాంటి జాగ్రత్తలు? తల్లిదండ్రులు పిల్లలకి చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ప్రభుత్వ వారు ఏమి చేయలేని పరిస్థితి, వారికి కూడా చేదాటిపోయేటువంటి పరిస్థితి. పోలీసు వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి. ఇలాంటి చిన్న విషయాలు ఏదో పిల్లలు తప్పిపోయినారు, పెద్దవాళ్ళు తప్పిపోయినారు అంటే వారికి ఉండే ప్రెషర్స్ వారికి ఉంటాయి. మనము ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, లేదా కోలి హాస్టల్స్ ఉన్నాయి, లేకపోతే విదేశాల్లో ఉంటేనో పిల్లలు జాగ్రత్త చదువుకుంటారు అనేది అయితే మర్చిపోయే మన ఆధ్వర్యంలోనే మన కనురక్ష సైకిల్లోనే మనకి పిల్లల్ని ఉంచుకోవాలి. ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అని చెప్పి 7-8 కిలోమీటర్ల బస్సుల్లో పంపించడం కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లో ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి స్కూల్ పంపించడం, ప్రతిరోజు కూడా పేరెంట్స్ కలిసే విధంగా ఉంటేనే సరిపోతుంది. లేదు అంటే కనుక ఏంటండి, నిన్న నా దగ్గరికి 45 మంది కస్టమర్లు వచ్చారు. ఈ 45 మంది కూడా పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు. మన వీడియోస్ అవేర్నెస్ తీసుకొని పిల్లల్ని కోల్పోయిన వారు, అపహరించబడిన వారు, మత్తు పదార్థాలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని ఇలాంటి ఎన్నో విద్యలు పాల్పంచుకొని ఆ పిల్లల్ని 18-20 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లల్ని కూడా అపహరించి తీసుకెళ్లడం, అలా మరుగు మందు పెట్టి తీసుకెళ్ళటం, హిప్నాటిజం తీసుకెళ్తాం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. అందరూ అనుకుంటా ఉన్నారు ఈ స్వామీజీ గురువు గారు ఏదో చెప్తున్నాడు పబ్లిసిటీ కోసం కదా అని. నేను చెప్పినటువంటి మాటలో నా విద్య ద్వారా పాప గురించి మాత్రమే చెప్పా. ఈ పాపని మనము ఆసరాగా తీసుకొని రేపటి రోజున పేరెంట్స్ ఎవరు కూడా కంటతర పెట్టకూడదు అనేటువంటి సుదిద్దేశంతోనే మనం చెప్పడం జరుగుతూ ఉంది. నచ్చని వాళ్ళకో లేదా వేరే కోణంలో వెతికే వాళ్ళకైతే ఎన్నైనా వెతకొచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీలాంటి గురువులు ఉన్నప్పుడు ఇప్పుడు 400 నుంచి 500 మంది పోలీసులు అక్కడ గాలిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అమ్మాయి సురక్షంగా ఉంది 320 కిలోమీటర్లు, ఏ విధంగా వెళ్ళింది అనుకోవచ్చు అమ్మాయి 320 కిలోమీటర్లు? నేను చూసిన దాని ప్రకారంగా అంటే అండి, ఒక 10 నుంచి 15 రోజులు ఆ అమ్మాయిని ఎట్లా వస్తుంది ఎలా పోతుంది చెప్పి ఒక వ్యక్తి కాపు కాయడం అనేది జరుగుతూ ఉంది. ఆ మగ వ్యక్తి ఇంకొక వ్యక్తిని తెచ్చుకుని మొత్తం 4 వ్యక్తులుగా వాళ్ళు చూసుకొని ఆ అవకాశం అలా దొరికింది ఆ రోజున. అందులో అమావాస్య ముందు ఉంది కాబట్టి, ఆ అమావాస్య వారం రోజులు ఉంది కాబట్టి ఈ రోజుల్లోనే పాపను తీసుకొని 2 రోజులు అక్కడే ఉంచేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా డిమాండ్ చేస్తే పాపను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేయలే వాళ్ళ దాకా వెళ్ళేటువంటిది లేదు కాబట్టి ఆ పాపని డైరెక్ట్ గా ఎక్కడైతే కాంట్రాక్ట్ ఒప్పుకున్నారో ఆ పాపను అక్కడి దాకా తీసుకెళ్లడం జరుగుతుంది. దక్షిణ దిశగా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ దక్షిణ దిశగా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అక్కడ ఉన్నటువంటి నైరుతి మూల కావచ్చు, పర్వతములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో గృహలాగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నట్టుగా పాడుబట్టి వాటిలో ఉన్నట్టుగాను అక్కడ నీరు ఉండేటువంటి స్టీమర్స్ ఓడలు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి పరిస్థితులుగా కనిపిస్తుంది అనమాట. అంటే ఓడరేవులు ఉంటాయి, అలాంటి ఓడరేవులు ప్రాంతాల్లో కనిపించేటువంటి ఛాయ అయితే కనిపిస్తూ ఉంది. ఆ ప్రకారంగా మాత్రమే మనం చెప్పగలిగాం. ఇది చిన్నపాటి గురువులు
ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా చిన్నపాటి గురువులు అంజనం వేసేటువంటి వారు కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇది నేనేదో గొప్పగా చెప్పింది అయితే కాదు, నేనేదో పబ్లిసిటీ చేసుకోవాల్సిన, నాకున్న పబ్లిసిటీ చాలు సార్, నాకున్న పబ్లిసిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే నేనేమంటాను, ఇక్కడ పబ్లిసిటీ పక్కన పెడితే యాక్చువల్గా సురేష్ బాబు అఘోరి వల్లనే ఆ పాప దొరికితే రేపొద్దున గ్రేట్ కదా, రేపొద్దున చాలా ఇష్యూస్ మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయాలు కొంచెం డీప్గా అడగాల్సి వస్తుంది. 1-2 సార్లు ఎందుకు అడుగుతా ఉన్నామంటే, మీరు అంజనం వేసి పాపను ఎత్తుకెళ్లారు, లేదంటే అమావాస్య రోజు అమ్మాయిని ఏదో బలిస్తారు, ఇంకో విధంగా కొంచెం పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కదా సార్. ఎందుకు లేవు, ఎందుకు అంటున్నారు మీరు లేవు అని ఎందుకు అంటున్నారు? మనకి టౌన్స్ లోను, సిటీస్ లోను, పారిశ్రామిక బిల్డింగ్స్ లోను ఈ రోజు కట్టేటువంటి బిల్డింగ్స్ ప్రతిదానికి కూడా మేకలు, కోళ్లు, గేదెలు ఇవే కాకుండా పెద్ద పెద్దవే కాకుండా మనుషులు కూడా బలిచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా మనకి. ఎంతమంది ఇబ్బంది పడలేదు, ఎంతమంది మీడియాకి మీకు ఎన్ని దొరకలేదండి అట్లాగా. ఓకే, ఈ అమ్మాయి నేనేమంటా ఉన్నా, విలేజ్లలో ఏదో పిల్లలు ఉంటే ఎత్తుకోవేరు అనుకోవచ్చు. ఈ అమ్మాయి ఉండేది విలేజ్ నుంచి 1.5-2 కిలోమీటర్ లోపల అడవిలో ఉంటుంది. ఈ అమ్మాయి మీదనే ఎందుకు కన్నేసారు అనుకోవచ్చు వాళ్ళు. ఈ అమ్మాయి మీద కన్ను వేశారు కాదు సార్, ఎంతో మంది మీద వేశారు. ఈ అమ్మాయి కూడా అందులో భాగం ఉంది, కాకపోతే పబ్లిసిటీ అయింది అంతే. నేనేమంటా ఉన్నానంటే, ఓకే అదే రోజు వీళ్ళు, ఎందుకంటే ఆ తోటలో వీళ్ళున్న ఇల్లు ఏదైతే మామిడి చెట్టు వీళ్ళ ఇల్లు ఉందో అక్కడ నుంచి దగ్గర 40 acres ఫామ్ ఆయిల్ తోట అది. అక్కడ నుంచి ఆ అమ్మాయిని కాపు కాయాలన్నా కానీ వీళ్ళ అండర్వర్లోకి రావడానికి 1.5-2 కిలోమీటర్ లోపలికి రావాలి. అంటే ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడికి వస్తుంది అన్న విషయం ఎట్లా తెలుసు? ఒక 3 years పాప మా అంటే 100 మీటర్ 200 మీటర్ నడవగలుగుతుంది, అంతకు మించి అయితే నడవలేదు. పాప అక్కడికి వస్తుందని ఎవరికి తెలియదండి. వాళ్ళు కాపు కాయటంలో ఆ లక్కీగా ఆమె దొరికింది అంతే. పాప అక్కడికి వస్తుందని వీళ్ళు ముందుగానే ప్రయత్నం చేస్తుందో వెయిట్ చేస్తుందో కాదు. ఆ సీసీ కెమెరా లేని ప్రాంతంలో వీళ్ళు ఆల్రెడీ అక్కడ కాపలా కాస్తున్నారు. కాపలా కాయటంతో ఈ పాప వెళ్ళడము వాళ్ళకి లక్కీగా దొరికిపోయింది. ఓకే, ఇప్పుడు అమావాస్య చెప్పండి. ఇక్కడ ఇంకోటి మీరు గమనించినట్లేదు, కుక్క, పాపతో పాటు కుక్క ఉంది. ఆ కుక్క పాపతో పాటు వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. వీరు GPS పెట్టేసి ఆ పాపతో పాటు ఎక్కడెందో వెతకడానికి అని చెప్పేసి కుక్కను కూడా పంపించడం జరుగుతుంది. మళ్ళీను ఆ కుక్క కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం కనిపెట్టలేక బ్యాక్ సైడ్ వచ్చేసిన తర్వాత ఆ పంజరంలో పెట్టేశారు. ఆ పంజరంలో అది మరణించేటప్పుడు, అది ముచ్చివాత పడేటప్పుడు దాని యొక్క సిమ్టమ్స్ కూడా మనం చూసినట్టయితే కనుక ఆ కుక్కకు జరిగిన సిమ్టమ్స్ వచ్చేసి హిప్నాటిజం అంటారు భాగంలో. ఆ కుక్కకి హిప్నాటిజం అనేటువంటి సిమ్టమ్ జరిగింది. అది పోస్ట్ మార్టం చేస్తేనో లేకపోతే ఇంకేదైనా పరిశీలన చేస్తే ఇక్కడ దొరకదండి. ఓకే, వాటిలో దొరికే పరిస్థితి ఉండదు. హిప్నాటిజం చేసి ఫుడ్ పెడతారు. పాపను కూడా సేమ్ వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత హిప్నాటిజం చేసేసి ఎక్కడైతే వారు స్థావరం అనుకుంటారో ఆ స్థావరంకి వెళ్ళిన తర్వాత హిప్నాటిజం రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళ ఆధీనంలో ఉంటుంది పాప. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మన ఇద్దరం కార్ తీసుకొని వెళ్ళగలుగుతామా? అంత దూరం మనం ఈ వెతకడానికి మనం చేయగలుగుతామా మీరు నాతో పాటు ఉంటే? లేదు కదా సార్. ఇప్పుడు మీరు కనీసం నాకు నిన్న గాని మొన్న గాని చెప్పినట్టే నా వంతుగా మీలాగా నాతో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నట్టే ఖచ్చితంగా ఈ రోజు వెళ్ళేవాళ్ళమేమో. 100% గా నేను ఏమంటున్నా అంటే గురుగారు, మీరు ఒక అఘోరిగా మీ ఖర్చు ఏదైతే ఉంటుందో హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఒకటి సంతోష్ గారు, ఇక్కడ నేను అఘోరి కాదు సార్, గురువుని అంతే. అఘోరి అంటే ఆ తత్వం వేరు, అఘోరి అనే ఉంది దీంట్లో. ఓకే ఓకే, అఘోరి తత్వం వేరు, నేను కేవలం గురువుని. అంటే గురువు అంటే మీరు ఎట్లా పంతున్లా, బ్రాహ్మణ్సా ఏంటి అసలు? గుళ్ళో పూజ చేసేటువంటి బ్రాహ్మణ్స్ గురువు కాదు సార్. గురువు అంటే విద్యా బుద్ధులు నేర్చుకొని కొన్ని రకాల శక్తులు ఆవహించుకున్నటువంటి, ఎదుటి వారికి మంచి చేయాలనేటువంటి సంకల్పంతో నేర్చుకున్నటువంటిదే గురుతత్వం. ఎదుటి వారికి బోధన చెప్పేటువంటిదే గురుతత్వం. ఎదుటి వారికి భయపెట్టేటువంటి తత్వం కాదు. అంటే ఇది బాగుంటుంది, ఈ దారిలో వెళ్ళండి అని ఉపదేశం చేసేదే గురుతత్వం. అలాంటి గురువులు అంటారు వీళ్ళని. ఓకే స్వామి, ఓకే సద్గురు అంటారు వీళ్ళని. ఓకే, మాదంతా కూడా సద్గురు అంటారు. ఓకే సద్గురు గారు, నేను ఏమంటా ఉన్నాను, మీ ఖర్చు మొత్తం E96 TV ఆఫీస్ నుంచి పెట్టుకుంటాము. ఆ పాప దొరకడం ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను. మనం వెళ్ళే ప్రయత్నం చేద్దామా? వస్తారా మీరు? ఎందుకంటే 320 కిలోమీటర్లు చెప్పిన వాళ్ళు లొకేషన్ కూడా చెప్పగలుగుతారనే నమ్మకం నాకు ఉంది మీ పైన. వస్తారా మీరు మాతో పాటు? ఇక్కడ ఒకటండి, మనము వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వెళ్ళినా కూడా ఉపయోగం అయితే ఉండేది కాదు. ఆల్రెడీ స్థావరం గానీ స్థలం గానీ మార్చేటువంటి వ్యవస్థ అయితే ఉంటుంది. నిన్న గాని మొన్న గాని నాకు ఒకసారి చెప్పినట్టయితే కనుక ఇప్పుడు మనం ప్రాంతంలో చూసుకున్నట్టయితే కనుక 350 కిలోమీటర్లు అంటే కూడా ఇప్పుడు మనం వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కాదండి. ఎందుకంటే స్థావరాలు మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. నేను మీకు పర్టికులర్ గా చెప్పున్నాను, ప్రతి వీడియోలో కూడా ఏం చెప్తున్నానంటే కనుక మనకి 15-16 తారీఖుల వరకే పాప ఆజూకి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రము ఒక 2 days 3 days లో ఖచ్చితంగా పాప ఆనవాళ్ళైతే మాత్రం వాళ్ళ పేరెంట్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పున్నాను మీకు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అమ్మాయి వెంటికల్ కావచ్చు లేదంటే అమ్మాయికి సంబంధించిన వస్తువులు ముందే తీసుకెళ్లారు వీళ్ళు మాయమైనవి అని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా చెప్తా ఉన్నారు? అది మీకు ఎట్లా తెలుసు? అది
ఏదైనా సరే మనము వచ్చినటువంటి విద్య ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం సార్. ఇందులో మసిబూసి మారడికాయ చేసేసో లేనిపోయిన సృష్టించేసి ఒక పాప గురించి చెప్పేటువంటిది అయితే లేదు. అంటే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆ ఫ్యామిలీ వాళ్ళు యాక్చువల్ నేను ఇవాళ వాళ్ళ ఫాదర్ని లైవ్ కాల్ తీసుకున్నప్పుడు మీ మీద కొంచెం కోపంగా ఉన్నారు, ఎందుకు ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఇంకా బాధ అనిపిస్తూ ఉన్నది అనే విషయాలు కొన్ని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. ఒక మాధ్యమంలో వాళ్ళ మదర్ కూడా మాట్లాడున్నారు. వాళ్ళ మదర్ కూడా సేమ్ ఇదే చెప్పున్నారు. గురువు గారు ఏం చెప్పున్నారు, అదే రకంగా మా పాప దగ్గరికి మాకు ఇంట్లో కొన్ని బట్టలు కానీ వెంట్రుకలు కానీ కనిపించట్లేదు, మరి గురువు గారు ఎట్లా చెప్పారో మాకు తెలియట్లేదు, కానీ మరి అదే విధంగా మాకు ఇంట్లో పాపకు కనిపించట్లేదు, ఒక వ్యక్తి అయితే వచ్చేవారని కూడా ఒక మాధ్యమంలో చెప్పినటువంటి ఆవరణలు ఉన్నాయి. మరి నిన్ననే చెప్పినారు. మీరు మాట్లాడిన దాంట్లో కూడా అమ్మాయి ఎంటికెళ్ళి ముందే పోయినాయి అని చెప్తారు, కానీ అమ్మాయి ఎంటికెళ్ళి అమ్మాయి మిస్ అయిన తర్వాత పోయినాయి అని చెప్తా ఉన్నారు వాళ్ళు. లేదండి, లేదు, ముందుగానే వాళ్ళకి మిస్ అయింది, తర్వాత వారు చూసుండొచ్చు. ఎవరన్నారు ముందే మా అమ్మాయి ఇంటికెళ్ళి మిస్ అయినాయి, మా అమ్మాయి లబ్బర్ బెడ్ మిస్ అయింది అని ఎవరు చెప్పారు? వాళ్ళ డాడీ వాళ్ళ మదరా? ఒకటి మీరు గమనించలేదు, మిస్ అయి ఉండొచ్చు. వాళ్ళు గమనించినట్టయితే కనుక మిస్ అయి ఉండొచ్చు, ఆనవాళ్ళైతే కనపడుతున్నాయి, మిస్ అయి ఉండొచ్చు అని మాత్రమే నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే, వాళ్ళు ఏదైతే అమ్మాయిని తీసుకెళ్ళినా మీరు చెప్పిన 320 కిలోమీటర్ల నుంచి మకం మార్చొచ్చు అని చెప్తా ఉన్నారు, అవునా? అవునండి. ఇప్పుడు ఆ మకం మళ్ళీ మార్చిన మకాన్ని మనం దొరకవట్లేమో మనకున్న శక్తులతోని. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే చూసామో అంతవరకు మనము క్యాల్కులేషన్ చేసాము. మీకు దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అని కావాలంటే రేపు పొద్దున ఒకసారి చూడమంటే చూస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు గురుగారు నేను ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నానో చెప్పగలుగుతారా మీరు? ఏంటండి? నేను ఎంత దూరంలో ఉన్నానో చెప్పగలుగుతారా ఇప్పుడు నన్ను? మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు చెప్పగలుగుతారా మీరు? అంటే ఇది నన్ను పరీక్ష చేస్తున్నట్ట లేకపోతే మీరు పరీక్షిస్తున్నట్ట నన్ను? ఎగ్జాక్ట్లీ ఇదే కామెంట్స్ వస్తా ఉన్నాయి. యాక్చువల్లీ అన్న ఇది వేరేలాగా వెళ్తా ఉన్నది, ఈ గురువు గారు ఇంత చెప్తా ఉన్నాడు కదా, మరి ఈ అమ్మాయి పోయి 400-500 మంది ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు, ఇంత ఖర్చు పెట్టి 10 రోజులు అవుతా ఉన్నది, మీడియాలో కూర్చొని పబ్లిక్ స్టంట్ కోసం. గురుగారు ఒక్క నిమిషం మొత్తం కంప్లీట్ చేద్దాం. దీనికోసం వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్కసారి మరి ఇంత శక్తులు ఉన్న వాళ్ళు మీడియాలో కూర్చొని అంజనాలు వేసి అమ్మాయి కూర్చుంది వంగబడ్డది నిలబడ్డది అని చెప్తా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు వస్తలేరు బయటికి అని అడుగుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? కరెక్ట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ అవతార పురుషుల్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని మాత్రమే బినామీలుగా పెట్టుకుంటారు. ఓకే, ప్రభుత్వాల గురించి అయితే. రెండోది వస్తే మనబోటు వాళ్ళకి గాని విద్య వచ్చిన వాళ్ళకి గాని ఎటువంటి శూన్యం అన్నమాట, వాళ్ళని వెనకే తోసి పెడతారు. ఓకే, మీరు రెడీయా? వాళ్ళు అడిగితే రావడానికి మీరు రెడీయా? రెండో విషయం ఇంకోటి చెప్పాలి ఇక్కడ మీకు పర్టికులర్ పాయింట్. ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం గారు అన్నారు, లేకపోతే అక్కడ పోలీసు గారు వ్యవస్థ అన్నారు, బృందాలు అన్నారు, కానీ ఈ పాప అపహరించిన తర్వాత కూడా అక్కడ ఏరియాలో ఇంకా అపహరించబడలేదా? ఈ పాప కన్నా ముందు ఇంకెవరు అపహరించబడలేదా? ఎందుకు ఈ పాపనే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఈ పాప గురించి ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? మరి అక్కడ ఉన్నటువంటి కోస్టల్స్ ఏరియాలు ఉన్నాయి, అక్కడ ఉన్న మాన్యు ఏరియాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి, అక్కడ ఏరియాస్ లో ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు కూడా మనం అనుకుంటూ ఉన్నాం లెక్క ప్రకారంగా, మన భారతదేశ లెక్క ప్రకారంగా కూడా ప్రతి గంటకి 40 మంది జన్మిస్తున్నారు అని, కానీ అదే ప్రతి గంటకి 80 మంది అపహరించబడుతున్నారు, ముత్యవాత పడుతున్నారు. మరి వీళ్ళ గురించి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు? మరి వీళ్ళ గురించి ఎందుకు వారు పట్టించుకోలేకుండా ఉన్నారు? ఓకే, మీరేమనుకుంటున్నారు? ఈ అమ్మాయి గురించి ఎందుకు ఇంత కేర్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఈ అమ్మాయి మీద ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు? ఈ పాప 3 years పాప, పోనీ ఈ అమ్మాయి ఏమన్నా అలాంటి మీరు అనుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మాయి కాదు, అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అమ్మాయి కాదు. ఏమో ఆ అమ్మాయి అదృష్టం బాగుండేసి మనకి ఈ మాధ్యమంలోకి రావటము, ఈ మాధ్యమంలో గురువులందరినీ తీసుకురావటము, మనకు తెలిసిన విద్య ద్వారా మనం ఏదంటే చెప్పటము. దానికి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కేవలం ఏమవుతుందంటే కనుక 3 రోజుల నుంచి గత 4 రోజుల నుంచి మనము 1 కిలోమీటర్ల ద్వారా ఉండొచ్చు అని చెబితే ఈ బృందాలన్నీ కూడా మేము ఇంత గాలిస్తున్నాము అని చెప్పి అక్కడ బురదల కోసం పన్నీర్ లాగా అక్కడక్కడ గాలిస్తున్నారు తప్పితే పద్మవ్యూహం లాగా. మరి కొన్ని అక్కడి నుంచి కాదు సార్, గురువు చెప్పారని చెప్పి అక్కడ దాకా వెళ్ళింది లేదు, అక్కడ గాలిచ్చింది లేదు. అంటే మీరు ఒక ప్రదేశం చెప్పలేదు కదా, అంటే ఇగో ఈ ఏరియా ఇక్కడ పడమట టైపు, ఇగో ఇక్కడ ఏ ఏరియా ఈ సరౌండింగ్ ఇది వస్తుందని చెప్తే వెళ్తారు కదా. 320 కిలోమీటర్లు అనేది టూ మచ్ లాంగ్. ఇది ఖచ్చితంగా కూడా ఎల్ షేప్ అని చెప్పాను, అక్కడ ఉండేటువంటి పరిసరం చెప్పాను, అన్ని రకాలుగా చెప్పి చూచున్నాను. అక్కడ అన్ని రకాలు వీళ్ళు వెళ్ళిన తర్వాత దొరుకుతుందా లేదా అనేది మనం అక్కడ ఉన్నదని మాత్రం చెప్తా ఉన్నాము. ఓకే, నేనేమంటా ఉన్నా గురుగారు, ఇప్పుడు నేను డీసీపీ తిలక్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా, వాళ్ళు పిలిస్తే మీరు రాగలుగుతారు అక్కడికి? ఎక్కడికి రావాలండి? నేను తుని రావటం కాదండి. ఇక్కడ మీరు తునినో కాకినాడ వచ్చి మనం ఏం చేయలేము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం, ఏదైనా మంచి పని అనుకుంటే దేవాలయంలో పూజ చేస్తాం. దేవాలయంలో పంతులు గారు ఇక్కడ ముడుపు కట్టండి అని చెప్తారు. మనకి ఆ ఒక ధైర్యము, ఆ ఒక భయం లేకుండా మనకు నమ్మకం ఉంటే ముడుపు కడతాం.
ప్రతి దానికి కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి సీఎంలు కావచ్చు, మనం అనుకున్న పిఎంలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అయితే నమ్ముకుంటుంటారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ దేవుడితో సమానమైనటువంటి గురువు చెప్పాడు అంటే నిజంగా అక్కడ ఏదైనా ఉంటే కదా ఆ దేవుడికి సమానమైన గురువు. ఏమండి, ఇక్కడ ఎవరైనా సరే ఒక జీవో రిలీజ్ చేస్తారంటే మన ప్రజలు బాగుండాలనే జీవో రిలీజ్ చేస్తారు. లేదు, మీరు ఇంతకుముందు ఒక మాట దేవునితో సమానులైన గురువు మీరు. దేవుడితో సమానం కాదు, దేవుడి యొక్క భావనతో చెప్పేటువంటి గురువులు ఉంటారు, విద్య నేర్చుకున్న గురువులు ఉంటారు. ఇప్పుడు ఈ గురువులు చెప్పారు అంటే గనక ఒక చిన్నది ఫాలో అయితే ఏమైతుంది, వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు వర్షం పడుతుందని మనం నమ్ముతాం, వర్షం పడకపోయినా కూడా వాళ్ళని జాబ్ నుంచి తీసేయం మనం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు గురుగారు? నేను ఏమంటానంటే మీరు అక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఒకటే అండి, నేను చెప్పేటువంటి వాడిని, సూచనగా దారి చూపించేటువంటి వాడిని, దారి చూపిస్తున్నారు కానీ చెప్పి నాకు యుద్ధం రాదు, యుద్ధం చేయండి అని చెప్తా కానీ యుద్ధం నాకు రాదు, యుద్ధం చేయండి అని చెప్తే దేశం బాగుపడటానికి. ఓకే, ఇప్పుడు ఏమనుకోవచ్చు, మీరు మాట్లాడే అంశాలు మొత్తం మీరు అంజనం వేసిన దాంట్లో మీకు ఫైనల్ గా అమ్మాయి ఏమైంది అనుకుంటున్నారు? బతుకున్నదా? ఇప్పుడు ఏమైందా, ఏమైనా అయింది అనుకుంటున్నారా? ఇప్పటి వరకు కూడా ఆమె ఊపిరితోనే ఉన్నదని నాకు కనిపిస్తుంది. ఇప్పటికి వారికి కూడా ఆవిడ ప్రాణాలతోనే ఉన్నది. ఓకే, ఇంకా కూడా మీరు ప్రయత్నం చేస్తే దొరికే ఛాయిసెస్ ఉన్నాయి. ఇందులో ఒకటి సార్, మీరు చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇంతమంది కావచ్చు, అతను చేసినటువంటి చాలా రకాలుగా మంచి 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 పనులు చేస్తున్నారు. మరి ఇలాంటివి అతని దృష్టికి రాకుండా ఉంటే నేను నమ్ముతున్నానా? నేనేమంటున్నా ఇక్కడ ఒకటి గురువు గారు, ఇప్పుడు నేనేమంటున్నా, సరే అతని దృష్టికి వచ్చినాయా లేదా పక్కన పెడితే, ఇప్పుడు మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా, దగ్గర 3-4 రోజుల నుంచి అంజనం వేస్తా ఉన్నారు, మొత్తం మీ కళ్ళ ముంగట్నే అమ్మాయి తిరుగుతున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అదేదో మీరే వస్తే బాగుంటది కదా, లేదంటే మీ దగ్గరికి అలా పేరెంట్స్ తీసుకురావాలా? నా దగ్గరికి పేరెంట్స్ వచ్చినా ప్రయోజనం లేదు ఒకటి. రెండోది, నేను వచ్చి అక్కడికి చేసేదేముంది? నేను చెప్తున్నా కదా, నా దగ్గర కత్తులు ఉండవు యుద్ధం చేయడానికి. అవసరం లేదు, మీరు కారులో కూర్చొని ఇక్కడ ఇట్లా వెళ్ళండి అంటే ఆ ప్రదేశంకి వెళ్తాం కదా, అమ్మాయి దొరికే అవకాశాలు ఉన్నాయి కదా, అట్లా అనేది ఇంత ప్రాబ్లం అవ్వదు కదా అనేది ఇంటెన్షన్. ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి మరి ఏం చేశారు? మరి 4-5 రోజుల నుంచి నేను మాధ్యమంలో కొట్టుకుంటా ఉన్నాను. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయినారు? యాక్చువల్లీ మ్యాటర్ ఏమైందంటే, నేను మీకు చెప్తా. 3 రోజులు నేను అక్కడ ఉన్నా. 3 రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు మీ గురించే డిస్కషన్ అవుతా ఉంటే, ఎవరి గురించి తిట్టుకుంటున్నారు వీళ్ళు ఏంటి అసలు? వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు, అంటే పిచ్చి తమ్లేన్లు పెడతా ఉన్నారు. వీళ్ళు ముగ్గురే కుక్కని చంపింది, లేదంటే ఇంకోటి అని మాట్లాడుతూ ఉన్నారని తిట్టుకుంటుంటే, నేను వాళ్ళు ప్రముఖ ఇంకొక మీడియా ఛానల్ యాంకరు నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళు, ఇట్లా కొంతమంది ఇట్లా చెప్తా ఉన్నారంట, అట్లా ఈ వేద పండితులు కొంతమంది వచ్చేదో చెప్తా ఉన్నారంట. ఎవరు అని, మొన్న కుక్క చచ్చిపోతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోతుంది అనే రోజు మేము హైదరాబాద్ బయలుదేరాం. ఆ రోజు ఈవినింగ్ ఐ థింక్ 5:30-6 o'clock ఈ డిస్కషన్ జరిగిందనమాట. అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ 8:30కి ఇక్కడికి బయలుదేరినాము. మార్నింగ్ ఇక్కడికి మేము వచ్చేసరికి 6:30 అయింది. మేము అక్కడ 8:30కి బయలుదేరితే వచ్చి పడుకొని 3 o'clock లేచేసరికి మీ వీడియోలు ఇక మొత్తం ఎట్లా అంటే, మీరు దేవుడిలాగా మీరు చెప్పడము, దాన్ని అదేదో పట్టుకున్నారు కదా చేతుల అంజనమా ఏమంటారు అది, ఓకే, దాంతో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన వాళ్ళు. ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన కామెంట్స్, నేను కామెంట్స్ పెడతా మీకు. అన్న ఇంత చెప్తా ఉన్నాడు కదా ఈయన, ఇంత పెద్ద దేవునిలాగా చెప్తా ఉన్నాడు కదా, ఈయన ఎందుకు పాప 320 కిలోమీటర్ డిక్లరేషన్ చేసిండు కదా, మరి ఇదే లొకేషన్లో ఉన్నాను ఎందుకు చెప్పలేకపోతుండే ఆయనకున్న మహిమలతో అని చెప్తాను, శక్తులతోని. 320 కిలోమీటర్ అంటే లొకేషనే కదా అది ఎక్కడని పోవాలి? మీకు ఎల్ షేప్ ఇచ్చాను కదండి, ఆల్రెడీ ఎల్ షేప్ లో ఉంటుందని చెప్పాను. 300 కిలోమీటర్లు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు కానీ, అక్కడ ఉన్నటువంటి గృహాలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్టీమర్లు కానీ, ఓడలు కానీ, అక్కడ ఉన్నటువంటి దాంట్లో బ్రతికితే కనుక ఖచ్చితంగా ఏదైనా దొరికి ఈ పాపతో పాటు ఇంకేదైనా పాపలు కూడా దొరికేటువంటి అవకాశం ఉందేమో. ఓకే, దానికే నేనేమంటా ఉన్నానంటే, రెస్పెక్టబుల్గా మీరు కొంచెం 1 రోజు 2 రోజులు అంటే ఇంత కష్టపడి స్టూడియోలలో కూర్చొని ఇంత చెప్తా ఉన్నారు కదా, 1-2 రోజులు కేటాయిస్తే మీకు ఎక్కడ 1 రూపీ కూడా అవ్వనివ్వం. కష్టపడి స్టూడియోలో కూర్చున్నాను అంటే నాకేమో పబ్లిసిటీ కావాలని కూర్చోలేదు ఒకటి. చెప్పడానికి చెప్తా ఉన్నా, ఇప్పుడు కష్టమే కదా కూర్చొని మాట్లాడడం అనేది, ఈజీ పని కాదు కదా. ఎవరైనా సరే మనిషి కదా, ఇప్పుడు మనుషులకి అనేది ఈ రోజుల్లో మనుషుల మీద మనకి రెస్పెక్ట్ లేదు, మనుషుల మీద మనకి అభిమానం లేదు, మనుషుల మీద మనిషికి ప్రేమ లేదు, ఆ విలువ లేదు. కానీ ఆ విలువన కొంచెం కాపాడదాము, పసిపాపం కదా అనేటువంటి భావనతోనే కూర్చున్నాం తప్పితే మనకేదో పబ్లిసిటీ కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకునే అవసరం కానీ, ప్రాణాలను బలి తీసుకునే దానికి కానీ అవసరం లేదు సంతోష్ గారు. ఓకే, నేను ఏమంటావునా, మీరు అన్నట్టుగా చేతబడులు ఉన్నాయి, అమావాస్యకి పిల్లలు తీసుకెళ్లి దేనికో దానికి బలిస్తారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అంతేనా? లేదండి, చేతబడులు ఉన్నాయి కానీ
ఇక్కడ బలి ఇచ్చేదానికి అమావాస్యకి చేతబడికి సంబంధం లేదు. ఇది చేసేదానికి బలి ఇవ్వరు, నేర్చుకునేదానికి ఆ ఉపాసన పొందేదానికి వాళ్ళు ఆ శక్తుల్ని బాడీ మీద ఆవహించుకునే దానికి మాత్రమే చేస్తారు. అది కూడా మొత్తం ఊపిరి ఇచ్చి తీసేసేదానికి అయితే చేయరు. ఓన్లీ అమావాస్య టైంలో నేర్చుకుంటారా ఇలాంటివి? అమావాస్య టైంలో, గ్రహణాల సమయంలో, అలానే కొన్ని చూడ నక్షత్రాలు ఉంటాయి, చెడు నక్షత్రాలు ఉంటాయి, అలాంటి సమయంలో అమావాస్య వచ్చిన రోజున, అలానే ఈ యొక్క మనకి మాసాలు ఉంటాయి, అధిక మాసాలు వచ్చేటువంటి అమావాస్య ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం జ్యేష్ఠం, ఒక్కొక్క సంవత్సరం ఆషాఢం, ఒక్కొక్క సంవత్సరంలో శ్రావణ మాసం అధికంగా వస్తాయి. అలాగా 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య ప్రత్యేకత ఇలాంటి వాటికి. అయితే నాకు తెలిసిన కొంతమంది గురువులతో నేను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే అమావాస్య అనేది దేవునికి సంబంధించింది, దాన్ని ఇట్లెందుకు వాడతారు అనేది కొంతమంది అన్న విషయం. మీరనేది దక్షిణ భారతదేశంలో అయితే అంటారు ఖచ్చితంగా. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఫైనల్ గా పాప దొరుకుతుందా దొరకదా మీకున్న శక్తులతో చెప్పండి. పాప మాక్సిమం రేపు మధ్యాహ్నం లోపు దొరికితే అవకాశం అండి. తర్వాత అయితే ఉంటది కానీ ఏ సిచ్యువేషన్ లో ఉంటది అనేది నేను చెప్పలేను. ఇది నాకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా నేను చెప్పినటువంటి ప్రెడిక్షన్. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరి గురించి ఫైనల్ గా ఈ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి కష్టపడతా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి దొరకాలంటే ఏం చేయాలి? మేము కూడా కష్టపడుతూనే ఉన్నాం. ఇక్కడ మీరు చెప్తున్నారు తప్ప దానికి సొల్యూషన్ ఇస్తలేరేమో అనిపిస్తా ఉన్నది. సొల్యూషన్ మన గురించి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. నేనున్నాను కదా, నేను రెడీ ఉన్నా, ప్రతిదీ నేను ఖర్చు పెడతా అని చెప్తా ఉన్నా. సంతోష్ గారు గమనించండి, ఇక్కడ మనము చెబుతూ ఉంటే మీరు అనుకుంటారు వింటారు అందరూ అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ ఎవ్వరు వినరు. ఇక్కడ ఎవరు చేసేటువంటి వృత్తి ప్రకారంగా, ఎవరు చేసే వృత్తి ప్రకారంగా వారు వెళ్తూ ఉంటారు తప్పితే ఇక్కడ ఒకళ్ళొకరు తీసుకోవాలి, ఒకళ్ళొకరు వెళ్ళాలనేది ఎవరికి లేదండి. ఎవరి విద్య ప్రకారంగా వాళ్ళు ఏదైనా కాపాడొచ్చేమో అనేటువంటి దాంట్లో వెళ్తాం తప్పితే మనం కాంట్రవర్సీలు తప్పితే ఏం తీసుకోలేము. ఓకే, ఇప్పుడు మీరు ఇంత మీడియాలో 4-5 రోజుల నుంచి మీడియాలో ఏం ఆశించి కూర్చుంటున్నారు మీరు మీడియాలో? ఎవరైనా ఒక్కరు మీలాగా ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఎవరైనా ఒకరు మీలాగా రియాక్ట్ అయితే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్, మీరు అన్నారు 3 రోజుల పాటు అక్కడే ఉన్నాను నేను అని, అక్కడ ఉన్నప్పుడు ఏదన్నా పలానా సురేష్ గారు ఇలా చెప్పారు, మరి ఇంత ప్రయత్నం చేస్తున్నాం మనము అని చెప్పేసి నాతో మాట్లాడే సమయాన్ని ఆ పేరెంట్స్ కేటాయించి ఆ పిల్లని కాపాడగలిగితే కనుక హ్యాట్సప్ నేను చెప్పేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మీరు కూడా అంటే ఇప్పుడు నా వీడియోస్ విన్నానంటున్నారు, ఆ వీడియోస్ చూసానంటున్నారు. ఇప్పుడు మీరు కూడా చూసినప్పుడు ఏమో ఇంత బలంగా చెప్తున్నారంటే ఏ పుట్టలు ఏ పోముందో తెలియదు. కాబట్టి ఎవరైనా సరే వెళదాము, వెతుకుదాము, మరి ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి ఈ 3 రోజులు 4 రోజుల క్రితమే కనుక చేసినట్టయితే కనుక ఒక నిండు ప్రాణాన్ని మనము కాపాడుకునే పరిస్థితి వచ్చేదేమో ఈ రోజున. ఈ రోజు ఎంతవరకు కూడా మీరైనా సరే, పోలీస్ వ్యవస్థ అయినా సరే, లేదా మీరు చెప్పినటువంటి పొలిటీషియన్స్ అయినా సరే కూడా సురేష్ గారు ఏం చెప్పారు? శివరుద్ర స్వామి. హలో స్వామి, నేను సంతోష్ని. సంతోష్ చెప్పు స్వామి. ఆయనను లైన్లకు తీసుకున్న ఆయన చేతవాడులు ఉన్నాయని అంటున్నాడు, ఏమనాలి ఇప్పుడు? ఆయన ఓల్డ్లో పెట్టినా ఎవరైనా అదే మాట్లాడండి గాన్లా. అవును, చేతబడులు ఉన్నాయి కానీ ఈమె మీద లేవు కదా. నేను అదే అడుగుతాను, ఒకసారి వినండి, మీరు విన్నాక తీసుకుందాము, సైలెంట్గా ఉండండి. ఓకే స్వామి, నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఫైనల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? సార్ ఒకటి సార్, చెప్పడం నోరు అలసిపోయింది. ఎవరు మన మాటలకి రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎవరికి వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు పోలీసు వారంటే వారి లెక్క ప్రకారంగా వారు చేసుకునే దాని ప్రకారంగా వారు వెళ్తారు, వాళ్ళ రూల్స్ ప్రకారంగా. ఇక ప్రభుత్వాలు అంటారా, వారికి నచ్చినటువంటి విధానం ప్రకారంగా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారు. ఇక్కడ మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా మనం ప్రయత్నం చేశాము. సంతోష్ గారు, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నా వీడియోస్ కనుక మీరు పూర్తిగా చూసినట్టయితే కనుక ఇప్పుడు మీరు జాహ్నవి గారి గురించి మాట్లాడారు కదా ఇంతాను, కానీ నా ప్రతి వీడియోలో నేను చెప్పినటువంటి మోటివేషన్ మీకు ఎందుకు టచ్ అవ్వలేదు? ఇక్కడ టచ్ అనేది ఎట్లా టచ్ అవుతుంది చెప్పండి. ఒక విషయం, ఏ విధంగా మిమ్మల్ని మేము హైలైట్గా తీసుకోవాలి? మీరు దొరకబట్టిస్తే మిమ్మల్ని మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు. మీరు అక్కడికి రానంటున్నారు, నన్ను డిప్యూటీ సీఎం మమ్మల్ని గుర్తించలేదంటున్నారు. ఏ విధంగా తీసుకోవాలి? ఒకటే చెప్తానా సార్, ఎవరు గుర్తించాల్సిన అవసరం, నేను మార్కెట్ లో రాలేదు, గుర్తించాల్సిన విధంగా నేను ఏదో ఫీల్డ్ లోకి రాలేదు. నేను సాదా సీదాగానే ఉంటాను, కాషాయ వస్త్రం ధరించను, నేను ఏది ముళ్ళ కిరీటాలు పెట్టుకోను, నేను ఏది పుంగరాలు పెట్టుకొని బయటకు రాను, అలాంటి అవతార పురుషుని కాదు. పాదాలకు పాదాభిషేకాలు చేయించుకోను, పాలతాభిషేకాలు చేయించుకోను. ఇలాంటి వాళ్ళు, కొమ్ము కాసే వాళ్ళు, బినామీలుగా ఉన్న వాళ్ళందరూ బాగున్నారు. నిజం చెప్పేసి అలా బాబు ఇలా వెళ్ళండి, ఇలా దొరుకుతుందేమో, పిల్లల్ని కాపాడుకోండి అంటే తప్పైపోయింది. మనం దొరుకుతుందేమో అనలే, దొరుకుతుంది అని చెప్పారు. నేను ఏమంటున్నా గురుగారు, మీరు చెప్పేది తప్పని ఇప్పటికనట్లా. మీరెందుకు ముందుకు రావట్లేదు? సరే, అమ్మాయి దొరకబట్టిస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు కదా, మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఏంటి మీకు ప్రాబ్లం? సమస్యలు ఉన్నాయండి, చాలా వరకు సమస్యలు ఉన్నాయి. మనము దారి చూపించే వాళ్ళం. నేను చెప్పాను కదా, పాకిస్తాన్ కి భారతదేశం యుద్ధం జరిగిందంటే నేను ఎందుకుంటాను, అరే బాబు అలాంటి టైం చేసుకోండి, యుద్ధం మనం గెలుస్తామని చెప్తాను.
నేనున్న ఫీల్డ్ కి పలాంది చేసుకోమని చెప్తాను కానీ గ్రీన్ సిగ్నల్ ఏం ఆ పాప దొరకాలంటే ఏం చేయాలి చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ నేను చెప్తా. రేపు మధ్యాహ్నం వరకు కూడా సమయం ఉన్నది. రేపు మధ్యాహ్నం వరకు కూడా నేను చెప్పినటువంటి ఎల్ షేప్ లో ప్రయత్నం చేస్తే గనక 320 కిలోమీటర్లు వాళ్ళ పరిసర వాళ్ళ తోట గురుగారు మీరు ఎల్ షేప్ అంటారు. ఎల్ షేప్ ఎక్కడ సైడు తుని నుంచి 320 కిలోమీటర్లు. ఆ 320 కిలోమీటర్ల ఎల్ షేప్లో ఎక్కడదని దేవులు ఆడమంటారు. మీరు వచ్చి చెప్తే కనీసం వాళ్ళు దేవులు ఆడతారు. మీరు రాకుండా చెప్తే ఎక్కడని తిరుగుమంటారు 320 కిలోమీటర్ల? మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రాంతం, నెల్లూరు ఓడరేవు ప్రాంతంలో ప్రయత్నం చేస్తే దొరకొచ్చు సార్. నేను ఏమన్నా గురుగారు, మీ ఖర్చు మొత్తం నేను భరిస్తా, మీరు వస్తారా రేపు వెళ్దాం? సార్ అవకాశం లేదు సార్. ఎందుకు అవకాశం మాక్సిమం లేదు? అంటే అవకాశం లేదు మీన్స్ మనం ఇప్పుడు తుని వెళ్ళి తుని నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు మనకి అమావాస్య కూడా దాటిపోయింది. రేపు మధ్యాహ్నం వరకు చాయిసెస్ ఉన్నాయి. రేపు మధ్యాహ్నంలోకి ఏదైనా జాడలు దొరికే అవకాశం కూడా ఉండొచ్చు బృందాలకి. ఎందుకంటే అది కూడా నేను చెప్తూ ఉన్నాను, మనం వెళ్ళినా కూడా మనకు దొరుకుతుందని అయితే చెప్పలేను. ఇదే కనుక 3 రోజులు 4 రోజుల క్రితం కనుక మీరు ఇదే ఫోన్ నాకు చేసినట్టయితే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేసి మీకు వచ్చేవాడిని. అంటే ఇప్పుడు నేను వేసే క్వశ్చన్లల్లో మీకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మీరు వేసే క్వశ్చన్ రాంగ్ కాదు, కాకపోతే నేను చెప్పే ఆన్సర్ కూడా అంతే కరెక్ట్. అయితే నాకేమనిపిస్తుందంటే మీరు తప్పించుకోవడానికి మాట్లాడుతురేమో అనిపిస్తా ఉన్నది ఇక్కడ. తప్పే ఉంది అందులో. అంటే నేనేమంటా ఉన్నాను అంటే నాకు 3 రోజుల ముందు ఫోన్ చేస్తే నేను అమ్మాయిని దొరికిచ్చేదా వాడిని అని చెప్తా ఉన్నారు మీరు. ఇప్పుడు చేయి జారిపోయిందని చెప్తా ఉన్నారు. ఒకటి సార్, మీరు ఒకటి గమనించండి, ఈ పాప గురించి ఫస్ట్ వీడియో నుంచి కూడా ఈ రోజు కూడా వీడియో ఇచ్చాను. ఇప్పటి వరకు నేను చెప్పినది ఒకటి ఉన్నది. ఆ రోజు నుంచి కూడా నేనేం చెప్తున్నాను, 16వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ 16వ తారీఖు తర్వాత ఎవరి చేతిలో లేదని చెప్తున్నాను. అదే మీకు కూడా చెప్పాను. అంటే ఇప్పుడు ఈ 16 తారీఖు ఇప్పుడు మీకున్న శక్తులతో 16 తారీఖు తర్వాత మీకు శక్తులు పోతాయా, లేదంటే అమ్మాయికి ఏదైనా అయితే మీకు శక్తులు పనిచేయవా? శక్తులు పనిచేయవా పోతాయి కదా, ఆనవాళ్ళు ఉండవు. ఆనవాళ్ళు లేకపోవడంతో మనం ఏం చేయాలి? సరే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రేపు ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కదా, ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటా. ఏ ఏరియా కరెక్ట్గా చెప్పండి, ఎల్ షేపు మీరు ఏ ఏరియా చెప్పండి, కనుక్కుందాం. నెల్లూరు పరిసర ప్రాంతాలు, నెల్లూరుకి సంబంధించిన ఓడరేవు ప్రాంతాల్లో వెతకండి. వెతికితే కంపల్సరీగా మీకు దొరికేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం కావచ్చు, రేపు మార్నింగ్ అవర్స్ లో కావచ్చు, మధ్యాహ్నం గడి రాకముందే వెతికితే గనక ఏమైనా మాక్సిమం పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఇక్కడ ఆమె ఆల్రెడీ హిప్నాటిజం అయి ఉన్నది. అంటే ఏంటి హిప్నాటిజం అయి ఉన్నది? మాట్లాడే పరిస్థితి కానీ, ఏడవటం కానీ, సైకిల్ చేయడం కానీ మన కాన్స్టిట్యూన్స్ లో ఉండేటువంటి పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. ఫుడ్ తింటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ మన కాన్షియస్ లో గుర్తుపట్టి కానీ మాట్లాడటం కానీ ఉండేటువంటి వ్యవస్థ అయితే ఉండకపోవచ్చు. ఒకటైతే నేను చెప్పగలుగుతా. ఇంకో విషయం, మనం పక్కింట్లో ఉన్న వ్యక్తుల్ని మనం గమనించలేకపోతున్నాం, కానీ ఇక్కడ ఎక్కడి వరకు గమనించలేదు నా చేతిలో పది కాదు. అది నేను చెప్పినటువంటి ప్రాంతానికి కరెక్ట్ గా ఇక్కడ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ జల్లిడి పట్టేటువంటి జాలిచ్చేటువంటి అవకాశం అయితే మీరు ప్రయత్నం చేసినటువంటి పూర్తి అయితే మీది ఉన్నది. ఒకటి సంతోష్ గారు, నాకు ఫోన్ చేసినందుకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేజర్ గా నా ప్రతి వీడియోలో కూడా పిల్లలు జాగ్రత్త, పిల్లలకి అప్రమత్తంగా ఉండండి అనేటువంటి మోటివేషన్ కూడా చెప్పాను. ఇది కూడా నా వంతున నా వాయిస్ గా మీరు ప్రజలకి అందజేయండి. 100%గా మీరు ఏది మాట్లాడారో ప్రతి ఒక్కటి ఒక క్లిప్ కూడా కటింగ్ ఉండదు మా దాంట్లో. ఎందుకంటే ఇంకోటి మీరు ఆలోచించండి, లేనిపోని మేము ఏం మాట్లాడిరో మాట్లాడిన దానికే తమ్లైన్ పెడతాం తప్ప ఈ వీడియో ఏదో ఓవాలి, దీనికి ఏదో లక్షల వ్యూస్ రావాలని లేనిపోని ఫేక్ టైటిల్స్ ఇచ్చి పెట్టే రకం మేము కాదు. ఒకటి సంతోష్ గారు, మన ఛానల్ గురించి మన గురించి తెలుసు కాబట్టి నేను ఇంత టైం తీసుకొని నాకు ఇప్పుడు టైంలో చాలా నేను ఏమంటా ఉన్నానంటే గురుగారు, ఒక్క మాట, మిమ్మల్ని ఇంతకుముందు ఒక మాట అన్నారు, నన్ను టెస్ట్ చేస్తున్నారా అని. మీరు మీకు మహిమలున్న వ్యక్తిగా నేను ఒక కామన్ మ్యాన్ గా మిమ్మల్ని క్వశ్చన్ వేయకూడదా? క్వశ్చన్లు వేయకూడదని నేను అనలేదు, కానీ ఆ క్వశ్చన్స్ టెస్ట్ చేసే విధంగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, నేను మీకు ఆన్సర్ ఇచ్చి. మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? నన్ను నమ్మమని నేను చెప్పలేదు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇప్పుడు నాకేమైనా అవుతుందా? ఒకసారి నేను ఉన్నాను కదా, నేను మీకు తెలుసు. ఇప్పుడు నాకేమైనా సిచ్యువేషన్లు ఉన్నాయా? మీకేమైతుంది అంటే నాకు అర్థం అవ్వలేదు. నాకు ఎవరైనా చేతబడి చేస్తే ఇట్లా చేతబడి చేయగలుగుతారా? నాకు చేతబడి మీకు చేసే అవసరం ఎవరికి రాలేదు. అరే మొన్ననే ఒక ఆమె 15,000 అడ్వాన్స్ ఇచ్చింది, కాళ్ళు పక్షవాతం వచ్చేటట్టు చేయమని. అది మీకు అవ్వకపోవచ్చు, మోస్ట్లీ అంత గురువులు ఉన్నారని నేను అనుకోను మన పరిసరాల్లో అయితే. అంటే నాకు చేసే గురువులు లేరు కానీ అమ్మాయికి చేసే గురువులు అయితే ఉన్నారు. అమ్మాయికి మీకైనా చేస్తారా? నాకు మీకైనా చేస్తారండి, అవసరం ఏముంది మీతోను. ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గురుగారు, నేను పైసలు ఇస్తా, ఖర్చులు ఎంతనో, నాకు చేతబడి చేయమని చూస్తా. మనం చేసేవాళ్ళం కాదు కదా, మీరు కాదు కదా సార్, మీరు కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ₹1,00,000 ఖర్చు కానీ నేను రెడీ ఉన్నా. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, నాకు ఏమైనా నా ఫ్యామిలీ ఎవ్వరు అడగకుంటే నేను రాసిస్తా. దమ్మున్న మంత్రకాడు ఎవడైతే ఉన్నాడో
నేను ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ నేను 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 లైవ్లో ఉండి చెప్తా ఉన్నా. సంతోష్కి చేతబడి చేసే మొగోడు ఎవడు ఉన్నాడో ఒకసారి చేయమని నేను చూస్తా. ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా. అదే విషయం నేను కూడా చెప్తా వినండి సంతోష్ గారు. ఇక్కడ మీరు అన్నారు కదా, అదే గురువు అట్లాంటి గురువే కనుక నా కళ్ళ ముందుకు వస్తే ఉన్నారు, కానీ నాకు తెలియదు. వాళ్ళు నా కళ్ళ ముందు కూడా వస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను, నన్ను కూడా ఒక ఎమ్మెల్యేని ఎంపీని చేయమని చెప్పండి. అంటే మీ ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటంటే మీరు గురువు కాదా ఇప్పుడు? నేను చేసేవాడిని కాదు, రిమూవ్ చేసేవాడిని. ఓకే, ఇప్పుడు నాకు చేతబడి ఉందా లేదా? మీకు చేతబడి లేదు ప్రెజెంట్. ఓకే, నేను ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నా ఇప్పుడు? కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నా అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు? నేను ఇప్పుడు మీరున్న దగ్గర నుంచి మీకు నాకు ఎంత డిస్టెన్స్ లో నేనున్నా? ఓకే, ఇప్పుడు నేనున్నది నాకు తెలియాలి, మీరున్నది ఎక్కడైనా నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎస్ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఒక సెకండ్ లైన్ లోనండి. ఇక్కడ ఏంటంటే ఇంత మాట్లాడేసి నేను అడిగి రాను, అయిపోయింది, 3 రోజుల ముందు చెప్పేది ఉండే. 10 కిలోమీటర్ సరౌండింగ్ లో నాకు కనిపిస్తున్నారు మీరు. నేను జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నాను. జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నారు మీరు? జూబ్లీ హిల్స్ ఎక్కడ ఉన్నారు గురుగారు? జూబ్లీ హిల్స్ మాదాపూర్ మధ్యలో ఉన్నాను నేను. ఓకే, ఇక్కడ నుంచి నాకు మీరు 7 నుంచి 10 కిలోమీటర్ పరిసరంలో కనిపిస్తున్నారు. 7 నుంచి 10. ఒకసారి లొకేషన్ పెడతారా? నేను పెట్టానా? పెట్టండి. మీరు ఒకసారి నాకు లొకేషన్ పెట్టండి గురుగారు. ఒకసారి నిజంగా లైవ్లో మీరు చెప్పింది కరెక్ట్ అయితే 100%గా రేపు పొద్దు నుంచి మన ప్రతి ఇష్యూలో మన ఇద్దరం కూర్చోవాలి. ఎందుకు సార్, నాకు అంత టైం లేదు సార్. అట్లెట్లా సార్ గురుగారు, మీరు అట్లా ఒక్కసారి లొకేషన్ పెట్టండి సార్ గురుగారు, చూద్దాం ఒకసారి. ఎందుకంటే వాస్తవంగా అది కూడా 100% ఈరోజు నైట్ బయలుదేరుతాను నేను ఇక్కడ నుంచి. గురుగారు నాకు చెప్పింది ఇట్లా వాస్తవం అయితే నేను బయలుదేరి ఏదైతే గుంటూరు సంథింగ్ ఏదైతే చెప్పిండో 100% నేను డీసీపీ సుమస్ అది తిలక్ సార్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను లైవ్లో. సార్ ఇది పరిస్థితి, ఒకసారి మనం ఒక ట్రై చేద్దామని. 100% వీళ్ళని కూడా నమ్మాలి కొన్ని విషయాలలో. కాబట్టి ఒకసారి చూద్దాం. లొకేషన్ పెట్టారు యాక్చువల్గా ఇక్కడ చూడండి, 25 కిలోమీటర్లు డిఫరెంట్. అంటే 44 నిమిషాలు పడతాయి, 54 నిమిషాలు పడుతుంది, అంటే గంట పడుతుంది నాకు వెళ్ళడానికి. 25 కిలోమీటర్ డిఫరెంట్లో ఉన్నాము. ఇది ఫేక్ అయిపోయింది. ఇది 25 కిలోమీటర్లు ఉంది సార్. మీరు 7 నుంచి 8, 10 అన్నారు. మోస్ట్లీ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు సిటీలోనే ఉన్నారు కదా, మోస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు ఒకటి సార్, నేను దేవుణ్ణి కాదు కదా. నేను అనేది నా క్వశ్చన్ ఓవరాల్గా ఇండైరెక్ట్గా అదే. మీరు దేవుడు కాదు, మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు 320 కిలోమీటర్లు అనేది నా క్వశ్చన్. 320 కిలోమీటర్ల లోపు అని చెప్పి అది మీరు వెళ్ళేదేమో. సరే 300 కిలోమీటర్లే లోపు ఎందుకు? 300 కిలోమీటర్లు అనుకోండి, 20 కిలోమీటర్ డిఫరెంట్. ఓకే, నేను ఇప్పుడు నాకు మీరు చెప్పిన ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఒక 2-3 కిలోమీటర్ 5 కిలోమీటర్ డిఫరెంట్ వస్తే యాక్సెప్ట్. కానీ మీరు చెప్పిన దానికంటే డబల్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. నేను ఎక్కడున్నాను? రోడ్డు మీదకి ఉన్నాను. మీరు చూసిన దాని ప్రకారంగా జూబ్లీస్ దగ్గర ఉన్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర నాకు ఏం శక్తి లేదు ఇప్పుడు ప్రెజెంట్. నేను ప్రెజెంట్ గా సూచన మేరకే చెప్పాను, మీరు అడిగారు, నేను చెప్పాను. 100% గురువు గారు, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. నేనున్న ప్రొడక్షన్ మీరు కరెక్ట్గా చెప్తే 100% మిమ్మల్ని నేను ట్రస్ట్ చేస్తా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జనాలు భయపడతా ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పే విషయాలు మీరు ఏదైతే తింపుతా ఉన్నారో ఇట్లా వీటిలో నుంచి భయపడతా ఉన్నారు. దీనివల్ల మీలాగా ఇంకా కొంతమంది తయారవుతా ఉన్నారు. జనాలు వీటిలో నమ్మి మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు దారబోస్తున్నారు అనేది నా ఇంటెన్షన్. కరెక్టే చెప్పారు, కానీ దీనికన్నా నా దగ్గర డబ్బులు దారబోస్తున్నారు. మీ దగ్గర అనలే, మీలాంటి వాళ్ళ దగ్గర. అదే చెప్తా వినండి. ఎలా అంటే అందరి దగ్గరికి వెళ్ళి అయిపోయి ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళు సురేష్ గారి దగ్గరికి వస్తారు, బాగుపడడానికి, బాగు చేయించుకోవడానికి వస్తారు. మీరు నా బ్యాక్గ్రౌండ్, నా ఒక ప్రొఫైల్ మీరు చూస్తే కనుక నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా పేద కస్టమర్స్. నాకు 2 వీలరే ఉంది, ఇంకా కూడా నేనేమి ఆడి కార్లు కొనలేదు, స్పాన్సర్స్ లేరు, రాజస్థాన్ పోయి బాగుపడలేదు. మరి ఆ గురువులందరూ ఏం చేస్తున్నారు మీరు? 100% ఈ అంశంలో మీరొకరే కాదు, ఎవరెవరు మాట్లాడారో ఈరోజు నైట్ మొత్తం చూస్తా, అందరిని అడిగే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొంతమంది మీ ప్రొడక్షన్ విని ఇంకోటి ఏంటంటే బినామీల ఆస్తులు, మరొక విషయం దానికి దీనికి సంబంధం లేదు గురుగారు. ఉన్నది కరెక్ట్ గా ఉన్నది. అంటే మీరు ఎవరికైనా బినామీ అయిదాం అనుకుంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి బినామీ ఇట్లా అవుతారా? పవన్ కళ్యాణ్ గారికి బినామీ మనం ఎందుకు అవుతాం సార్? మరి మీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పటి వరకు కారు కొనలేదు అన్నారు, అంటే ఇక ముందు కొనాలని ప్లానింగ్ ఇప్పుడు? మనకంత అవసరం ఏమంటే నాకున్న పబ్లిసిటీ చాలు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇది వర్కౌట్? మీ దగ్గర శక్తులు లేనప్పుడు మీరు ఎట్లా చెప్పగలిగారు 7 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిఫరెంట్ లో ఉన్నారని? అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక్క నిమిషం నేను ఒక్క విషయం గురుగారు, ఒక్క విషయం. మీరు ఏమనుకున్నారంటే కంపల్సరిగా ఈ సరౌండింగ్ లోనే లైవ్ కాల్ తీసుకుంటున్నాడు కదా, ఏమున్నా బంజారాయిల్స్ ఏరియాలో 7-8-10 కిలోమీటర్ డిఫరెంట్ లోనే ఉంది ఇది అని, ఆ విధంగా నన్ను బురిడి కొట్టిద్దాం అనుకున్నారా మీరు? అందుకే ఇప్పుడు మీడియా ఆఫీసులు అన్నీ ఏడుంటాయండి, బంజారాయిల్స్ ఆ సరౌండింగ్. ఇప్పుడు మీరున్న ఏరియా నుంచి యూసుఫ్ కూడా, బేగంపేట, ఇది అంత కొడితే 7 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్.
లొకేషన్ చేసుకొని పోయి మాట్లాడితే నేనేం చేయలేను. మీరు ఇప్పుడు నాకు నేను పెట్టాను లొకేషన్ గా, మీరు పెట్టలేదు కదా నాకు. నేను పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది? నేను పెడితే మీరు దొరకబట్టేస్తారు కదా. ఇప్పుడు మీరు కూడా నాకు అప్పుడు చెప్పారేమో కదా, నన్ను ఏదో మీరు పట్టించడానికో, నన్ను ఏదో మీరు ఏదో గొప్ప చేయడం, నన్ను ఏదో మీరు కాంట్రవర్ట్ చేయడానికి మీరేమో చెప్పలేదేమో కదా. నేను గురుగారు, నేను ఇక్కడ కాంట్రవర్షియల్ అవసరం లేదు. నేను అడిగే క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ ఇవ్వండి అంతే. ఇక్కడ కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం సంతోష్కి లేదు, కాంట్రవర్షియల్ చేయించుకోవాల్సిన అవసరం మీకు లేదు. సంతోష్ గారు, అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? నేను అనేది ఏంటంటే, మీ ఇంత శక్తులు ఇంతగానం చెప్తా ఉన్నారు కదా గంటలు గంటలు, ఎందుకు ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ముందుకు రావట్లేదు అనేది నా ఇంటెన్షన్. ముందుకు ఎందుకు రాలేదు? ముందుకు రాబట్టే కదా అంత మాధ్యమంలో చెప్తూ ఉన్నాను. అసలు ఈ అమ్మాయిని ఎందుకు మీరు ఇవో చెప్పడం వల్ల యూజ్ ఇంపార్టెంట్, చెప్పడం కాదు. చెప్పడం 100 మంది 100 చెప్తారు, నేను కూడా చెప్తా. నేను కూడా అనాలిసిస్ చేసి, ఇగో నీ జాతకం ఇది, ఇగో 101 రూపాయి పెట్టు అని చెప్తా, లేదంటే ఒక నల్ల మేక పిల్లని చెప్తా, లేదంటే చేతబడి నేర్చుకుంటున్నారని చెప్తా, నేను చెప్తా. ఇప్పుడు మీరు అన్నారు కదా చేతబడుల గురించి, మీరు మాట్లాడారు కదా, నేను మీకంటే ఎక్కువ చెప్పగలుగుతా చేతబడుల గురించి. ఓకేనా? చెప్పటము చేయటము గొప్ప విశేషం కాదు. మీరు చేయగలుగుతారా? ఎవరు? మీరు. నేను చేతబడి చేసే వ్యక్తిని కాదు సంతోష్ గారు, అలా జరిగిన వాళ్ళకి రిమూవ్ చేసే వ్యక్తిని. మరి నాకు చేతబడి ఉంది గురువు గారు, తీస్తారా? మీకు ఉందని నాకు తెలియాలి, నేను చూసుకోవాలి. మీరు ఉందని అంజనమే ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఇమీడియట్ గా మీరు నాదేసి నా భవిష్యత్తు మీరు చెప్పాలి 100%గా. ఓకేనా? నన్ను టెస్ట్ చేసే విధంగా మీరు 100% టెస్ట్ చేస్తాం గురుగారు. ఎందుకంటే మీరు చెప్పే మాటలు కొంతమంది ఉన్నప్పుడు, మీరు చెప్పే మాటలు ఎందుకు నిజమని ఎందుకు క్వశ్చన్ వేయకూడదు? క్వశ్చన్ వేయొచ్చండి. ఇప్పుడు వేసే క్వశ్చన్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వారు కాపాడుతున్నారు, వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి మీరు ఎందుకు మాట్లాడలేదు? 100% వెళ్ళినాము. క్వశ్చన్ చేసినప్పుడు రాత్రి 11 గంటల దాకా ఎస్ఐలు, డీసీపీలు, కానిస్టేబుల్స్ అందరూ నిద్రలు లేకుండా పొద్దున 7 గంటల నుంచి 6 గంటల నుంచి స్టార్ట్ చేసి కష్టపడి నైట్ డాగ్స్ పట్టే వాళ్ళను రేపు పొద్దున ఏం చేద్దాము, ఎట్లా దొరకాలి అమ్మాయి అని 12-1 గంట దాకా వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. మీరు ఓన్లీ మీడియాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అదే కాదు సంతోష్ గారు, మీ ప్రయత్నం మీరు చేసినప్పుడు ఇక్కడ నా ప్రయత్నం నేను చేశాను. మీరు ప్రయత్నం చేసినట్టు లేదు, ఇక్కడ మీరు ఫేమస్ గానీ చేసినట్టుంది. ఫేమస్ అయితే ఎంత అవుతావబ్బా, ఆ వీడియో ఉన్న వరకు అవుతాం. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత పరిస్థితి ఏందో మీరు ఇప్పటి నుంచి మైండ్ లో పెట్టుకోండి. మరి అదే ఇప్పుడు ఫేమస్ 100 గురుగారు, నేను ఏం చెప్తా ఉన్నా, మీరు ఏ మీడియాకి వెళ్ళొద్దు, ఓన్లీ E9060 సంతోష్ మీరు నేనే కూర్చుందాం. మీరు నేను కూర్చొని చేద్దాం ఇక అనాలిసిస్. 100% మీరు చెప్తా ఉన్నారుగా. దీనివల్ల పొలిటీషియన్స్, ప్రజలు, రాష్ట్రం, ప్రభుత్వం మారుతుంది అంటే ఖచ్చితంగా చేస్తాం. ఓకే, 100%గా. ఇప్పుడు ఎవరు తెలంగాణలో ఎవరికి వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ 2 సంవత్సరాలలో వచ్చే ఎలక్షన్లలో? అందుకే నేను ఏమంటున్నా, మీరు నేను ఇప్పుడు నేను ఇన్ని క్వశ్చన్లు అడిగినా మీరు అన్ని ఆన్సర్లు చెప్పారు కదా, మన ఇద్దరం కూర్చొని ఇవన్నీ మాట్లాడదాం. ఖచ్చితంగా చేద్దాము. రైట్. విషయం ఏంటంటే కనుక ఇలాంటివన్నీ జరగకుండా ఉండేదానికి నాకు ఒక ప్రణాళిక ఉంది. మీ ద్వారా అలాంటి ప్రణాళిక ఏమైనా తీసుకొస్తానంటే మాత్రము ఖచ్చితంగా మీకు నేను సపోర్ట్ చేద్దాం. 100% నేను చెప్తా ఉన్నా గురుగారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను అతి పేద గురువుని, సాదా సీదా గురువుని. అతి పేద గురువు కాబట్టే గొప్ప గురువు అవ్వాలని ఆలోచనలు ఉన్నారా? గొప్ప గురువు అంటే ఇప్పుడే 13 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు దాకా గురుగారు నేను ఏమంటా ఉన్నా, మీరు ఓకే, మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి, సరే మీరు నాకు రెస్పెక్టబుల్గా ఉన్నారు, మీరు ప్రతిదానికి ఆన్సర్ చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్. ఈ విషయం ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్లల్లో కరెక్ట్గా అడుగుతున్నానా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా, ప్రజలు చూసుకుంటారు. మీరు చెప్పేది కరెక్ట్ ఉందా, నేను చెప్పేదా? నేను ఏమంటా ఉన్నా, ప్రతి ఒక్క ప్రెడిక్షను మీరు నేను కూర్చొని ఈ జ్ఞానేశ్వర్ అమ్మాయి విషయంలో మనం కూర్చొని ఫస్ట్ నుంచి మాట్లాడదాం. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడికి రాని వాళ్ళు అనుకుంటా. నేను ఆ లొకేషన్లో 3 రోజులు తిరిగిన వాళ్ళు, డే నైట్. కాబట్టి ఈ విషయం మీదే మన ఇద్దరం కూర్చుందాము. మీరు నాకు ఒక నిమిషం అండి, నాకు ఒక 3 days టైం ఇవ్వండి. 3 days వరకు కూడా నాకు అపాయింట్మెంట్స్ లేవు. 100% నేను చెప్తా ఉన్నా, ఈ మధ్య మీరు ఏ ఛానల్కి వెళ్ళకండి, మన ఇద్దరే కూర్చుందామని చెప్తున్నా. ఛానల్కి వెళ్ళొద్దని చెప్పకూడదు, అది తప్పు, అది రాంగ్. నేను ఏమంటా ఉన్నా, మీరు డిక్లరేషన్ చేయండి. ఇక్కడ ఒక్క దాంట్లోనే మీరు ఫెయిల్ అయిపోయారు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి జనాలు? లేదండి, ఇక్కడ మీరు గమనించట్లే. ఛానల్ కి వెళ్ళొద్దు కాదు, మీరు నాకు ఇంటెన్షన్ తీయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఛానల్ కి వెళ్ళొద్దు, ఈ విషయం గురించి మాట్లాడదని చెప్పండి. లేదు, నేను ఏమంటా ఉన్నా, మీరు చెప్పేది కరెక్ట్ అనుకో, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మీరు చెప్పినని నమ్ముతా ఉన్నారు కదా అని జనాలను పిచ్చోళ్ళని చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా డైరెక్ట్ గా. నేను జనాలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. 100% మీరే అన్నారు, నా దగ్గరికి కొంతమంది వచ్చారు ఈ మధ్య అని మీరు చెప్తా ఉన్నారు. అంటే మిమ్మల్ని నమ్మితేనే కదా జనాలు వచ్చేది. నాట్ 5, నాట్ 1 కూడా కాదు. ఓకే, నాట్ 1 కూడా కాదండి. అది కూడా చెప్తా. ఎట్లా వచ్చారంటే, నిజంగా పిల్లలు బలైన వాళ్ళు, అపహరించబడిన వాళ్ళు,
మీ వల్ల బాగుపడ్డోళ్ళు ఎంతమంది చెప్పండి, నాశనమైన వాళ్ళు ఎంతమంది చెప్పండి. అది నేను క్యాలిక్యులేషన్ చేయాలంటే బాగుపడ్డ వాళ్ళు ఎవరు కూడా మనకి రివ్యూ కావాలి దానికి సంబంధించినటువంటి. ఓకే గురుగారు, ఎందుకంటే మీరు ఈ మధ్య నేనేమంటున్నా, మీరే కాదు ఇంకెవరున్నా మాట్లాడదాము. నేనైతే మీరు చేతబడి అదే అంటున్నారు కదా, నేను దానికి రెడీ అని చెప్తా ఉన్నా. చేతబడి చేసే వ్యక్తిని కాదు సంతోష్ గారు. మీరు కాదు గురుగారు, చేసే వాళ్ళని తీసుకురండి అని చెప్తున్నా నేను డైరెక్ట్ ఓపెన్ గా. చేసేవాళ్ళు నాకు తెలిస్తే నేనే నరికేస్తా, అట్లా తెలియదు నాకు. అంటే ఇప్పుడు అలా ఒకటి అలాంటి గురువులు నాకు పరిధిలో కానీ నా పరిసరాల్లో కానీ ఉంటే నేనే మాధ్యాలకు కానీ పోలీస్ స్టేషన్ కానీ మీ వద్దకు కానీ ఖచ్చితంగా తీసుకొస్తా. ఓకే అయితే నేనేమంటున్నా గురుగారు, సరే మీరే నా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి కస్టమర్ కూడా ఎక్కడ బలయ్యారు, ఎవరి నుంచి బలయ్యారు మీరు అని అడుగుతూనే ఉన్నాను నేను. ఎస్ రైట్, థ్యాంక్ యూ గురుగారు. నేను ఏమంటా ఉన్నా, సరే మీరు నేను కూర్చునే టైం ముందునే ఉంది. మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేనే వస్తా. మీరు ఎప్పుడు టైం చెప్పండి, నేను వస్తా. అట్లానే దీని మీద మన ఇద్దరం కూర్చుందాం. మీరు ఇంతకుముందు ఒక దాంట్లో ఫీల్ అయ్యారు, మీరు దేనికి వెళ్ళకండి మన ఇద్దరమే కూర్చుందాం అంటే ఫీల్ అయ్యారు. నేను ఏమంటా ఉన్నా, మీరు నా దగ్గరనే కాదు ప్రతి దగ్గర జెన్యూన్గా వెళ్ళండి. జనాలు కొంతమంది మోసపోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం మీకు చెప్తా ఉన్నా, ఏ విషయంలో ఏ విషయంలో నేను చెప్పేది మొత్తం ఇన్లే. మీరు నిజంగానే జెన్యూన్ అయితే గా నిజామాబాద్లో ఒక ఆమె దేవతను అడ్డం పెట్టుకొని చేస్తుంది, ఆమె జెన్యూనా ఫేకా? ఏంటండి గా మణిదీపేశ్వరి చేసేది జెన్యూనా ఫేకా? నేనే చెప్పాను మాధ్యమంలో, బిగ్ టీవీలో మీరు చూస్తుంటే, ఇంకో మాధ్యమంలో మీరు చూస్తుంటే మరి ఏం చేస్తా ఉన్నారు? ఫేక్ వాళ్ళందరూ చేస్తా ఉంటే మీరు రియల్ వాళ్ళని మీరు ఇప్పుడు మీరు రియల్ కదా, మరి గట్లాంటి ఫేక్ వాళ్ళు చేస్తా ఉంటే మీరు అందరూ ఏం చేస్తా ఉన్నారు? ఒకటి రియల్ కాదు జెన్యూన్ అన్నారు. ఏ విషయంలో జెన్యూన్ అంటున్నారు? ఏ విషయంలో నా గురించి ఏం తెలుసు అని మీరు జెన్యూన్ అంటున్నారు? ఎవరిని? నన్ను జెన్యూన్ కాదు అని ఎట్లా అంటారు మీరు? కాదు అని నేను ఎక్కడ అన్నాను? మరి జెన్యూన్ అయితే అంటున్నా, అయితే అంటే ఇక్కడ కాదు అనే మీ ఉద్దేశం? డౌట్ అంటే ఏ విధంగా మీకు కావాలి? మీరు ఇప్పుడు నాకు నా లొకేషనే మీరు కరెక్ట్ చెప్పలేదు. నా లొకేషనే మీరు కరెక్ట్ చెప్పని వల్ల నా జాతకం ఏం చెప్తారండి? నాకు అర్థం కాదు. సంతోష్ గారు ఒక నిమిషం ఉండండి. ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మీ ఛానల్ హైక్ అవ్వాలని గురుగారు నేను ఒక విషయం చెప్తా. మీరు ఇదే నిజమైతే ఇదే నేను ఈ వీడియో పెట్టాను. నేను ఒక విషయం చెప్తానండి. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనాలు ఇట్లా మోసం చేద్దాం అనుకుంటున్నారా? మరి మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ కాదు కదా. మీరు ఎక్కడ ఆన్సర్ ఇస్తున్నారు? అన్ని తప్పుడు అబద్ధాలే చెప్తున్నారు. ఏ రకంగా మీరు చెప్పినట్టు ఎక్కడ చెప్పారు చెప్పండి? మీరు నేను ఖర్చు పెట్టుకుంటా, అమ్మాయి దగ్గరికి రమ్మంటే నేను రానంటారు, టైం అయిపోయింది అంటారు. నేను అనలేదు, మీరు అన్నారు. మీరంటే మీరు అవుదాం అనుకుంటుర్రా అని నేను అన్నాను. అవునండి, ఇప్పుడు మీరేమవుదాం అనుకున్నారు ఈ క్వశ్చన్స్ ద్వారా? నేనేమంటా ఉన్నా, నాతో మాట్లాడే ప్రతి సెకండ్ మీకు వేస్ట్. ఎందుకు అంటారేమో, అంటే మీరు వేస్టా? మీరు వేస్ట్ అనుకుంటున్నా నేను. ఎందుకంటారేమో, ఇక్కడ ఆ అమ్మాయిని కాపాడేటువంటి దాంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎక్కడుంది మీరు బాధ్యత? ఇక్కడ నేను అప్పటి నుంచి మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెళ్దాం గురువు గారు అంటే రానంటారు మీరు. సంతోష్ గారు, మన ఇద్దరికి మొదటి టాపిక్ ఇది, ఫస్ట్ టాపిక్ ఇది. నేను అందుకే ఇప్పటిదాకా ఏమన్నా గురుగారు, సరే మీరు టైం తీసుకోండి. నేనేం చెప్తా ఉన్నా, 100% మీ పైన కూడా నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఇంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినా ఇప్పటిదాకా. సార్ ఎంతో మంది మీరు తీసుకొచ్చి వీడు ఫేక్ అని నిరూపించున్నారు. మీరు ఐ హావ్ రెస్పెక్ట్, మీకు నేను గౌరవిస్తున్నాను. సార్ ఒక్క నిమిషం మీరు నాకు 8 నెలల నుంచి తెలుసు గురుగారు. ఒక్క నిమిషం, 8 months నుంచి మీ గురించి నేను మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారు? అదే అండి నేను అంటున్నాను. నేనేమంటున్నా అంటే, నేను మీ దగ్గరికి వస్తా, నేను మీకు ఇంటర్వ్యూ రైట్ ఎప్పుడు వస్తారు చెప్పండి? నాకు 3 days టైం ఇవ్వండి. 3 days. ఈరోజు డేట్ ఎంత? 15, 16, 17, 18, 19th రోజు మనం కూర్చుంటున్నాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ గురుగారు. హలో గురుగారు, నేనేమన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడినట్టు అనిపించిందా? లేదు కరెక్టే. ఇప్పుడు ఆయనది గుండు పగలబోతుంది. నువ్వు టెన్షన్ పడకు. మనం ఇందాక నీకు చెప్పిన విషయం కంపల్సరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే ట్రేస్ చేస్తారు. అక్కడ విజయం నువ్వు చేసిన ప్రయత్నం, ఈయన మాట్లాడిన ఈ వీడియోను కంపల్సరీ ప్రజలకు తెలియేలా చేయడమే చాలా మంచిది. వాళ్ళు ఒక అవగాహనకు వస్తారు. ఇంత గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి మరి చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అన్న విషయం మీరు మాట్లాడడం చాలా మంచిది. ఒకవేళ ఆయన అన్నట్టుగా రేపటి వరకు ఎల్లుండి వరకు ఇట్లా టైం ఉండదు మిత్రమా. దాని రూటే వేరేది, వాళ్ళకి తెలియేలా చేయను. దాంట్లో గురుగారు ఒక్క మాట, పెద్దగా మనం ఎక్కువ అవసరం లేదు డిస్కషన్. ఇంతసేపు మీరు విన్నారు కదా, మీకు ఏమనిపించింది ఆయన మాటలలో?
అన్ని వితండవాదం అండి, జెన్యున్ వర్డ్స్ కావు. ఇప్పుడు నువ్వు ఆయన అమీర్పేట ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకొని చెప్పిండు అన్న విషయం నువ్వు క్లారిటీ ఇచ్చేసినావు, అవునా? కిలోమీటర్ డిస్టెన్స్ చెప్పేసినావు. అది అబ్సల్యూట్ గా ఆయన అమీర్పేట ఈ ప్రాంతం దృష్టిలో పెట్టుకుని చెప్పిండు. ఆయన ఎక్కడో ఉన్న విషయం చెప్పలేడు కాబట్టి అది నిర్ధారణ చేయొచ్చు. ఆయన రమ్మంటే రావట్లేడు, అది నిర్ధారణ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా గాలిలో చెప్పి ఈ విషయాలు అదే పెండులం చూపించి అంత మంచి చెడు అని చెప్పడం వల్ల ప్రజలు ఏ విధమైన విషయాన్ని స్వీకరిస్తున్నారు, వాళ్ళ ఎంతటి అవగాహన వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. దాని గురించి ఏం కంగారు పడదు మిత్రమా. మన కామెంట్స్ అన్ని నెగిటివ్ కామెంట్స్ కావు అవన్నీ, అంటే నువ్వు చేస్తున్నది డిటెక్టివ్ కామెంట్స్ అవన్నీ. అప్పుడు రేపటి రోజు తెలుసు, రేపటి వరకు ఆయన మధ్యాహ్నం అన్నాడు కదా, అలా లేదు. ఎల్లుండి వరకు తెలిసినా అవతల ఎల్లుండి వాళ్ళకి తెలిసినా ఆ అమ్మాయి శారీరకంగా ఏ ఇబ్బంది పడ్డది అనేది తెలుస్తుంది. గురుగారు నేనేమంటున్నా, ఈయన అఘోరియా ఏదో ఏదో చెప్పిండు మొత్తం మీద, ఆయన నాకు ట్రూ కాలర్లో వచ్చింది. ఈయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేనేమంటా ఉన్నా, ఇన్ని రోజులు నా తెరువు రాలేదంటే ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మాట్లాడే విధానం కరెక్ట్ లేదు, చెప్పే విధానం కరెక్ట్ లేదు. ఒక చిన్న పాప లైఫ్ మ్యాటర్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ మొరపెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ 120 కిలోమీటర్ దూరంలో ఉన్నది అనడం కావచ్చు, లేదంటే చేతబడి అనడం కావచ్చు. నేనేమంటా ఉన్నా గురుగారు, నేను రెడీ. నాకు చేతబడి చేసినోళ్ళు ఇప్పుడు ఈయన వేస్తా అంటున్నాడు, ఈయనకు అంత శక్తి ఉంది కదా, అంటే ఈయన నేను తీస్తా నేను చేయను అంటున్నాడు. ఏం లేదు, తీసుడు చేసుడు అంటే అవన్నీ అవాస్తవాలు. ఈయన సంగతి ఏందో కానీ మీరు కూర్చోబెట్టండి, నేను ఈయనతో మాట్లాడతా. రేపు ఎల్లుండి ఎప్పుడు అరేంజ్ చేయండి, నేను వస్తా డిబేట్కి. రైట్, థ్యాంక్ యూ గురుగారు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈడ ప్రజలారా నేను ఒకటి చెప్తున్నా, నాకు ఎవరిని కాంట్రవర్సల్ చేయాల్సిన అవసరం లేదు. నేను అడిగే క్వశ్చన్లు కాంట్రవర్సల్ అయితే నేను ఏం చేయలేను. నా ఇంటెన్షన్ ఈస్ ఓవరాల్గా ఇంతసేపు 40 నుంచి 50 నిమిషాల డిస్కషన్లా నేను అనేది ఏంటంటే, జనాలను తప్పుదారి పట్టియొద్దు అనేది నా ఇంటెన్షన్. ఎవరైనా సరే నీతోనే అవుతుందా, నేను అంటున్నాను, నేను డబ్బులు పెట్టడానికి నేను రెడీ. అమ్మాయి విషయంలో ₹1,00,000 ఖర్చు కానీ 2 లక్షలు ఖర్చు కానీ నేను పెడతా. అతను దొరకబట్టిస్తా అంటే 10 లక్షలు పెట్టి E96 TV ఆఫీస్ నుంచి నేను ఖర్చు పెట్టడానికి నేను రెడీ. నేను ఏమంటా ఉన్నా, అదేదో పట్టుకొని చెప్పడము, స్టూడియోలో కూర్చొని చెప్పడం కాదు, లొకేషన్కి రావాలి మీరు. ఇదే నేను ఊరికే అరే గొడవ పెట్టుకో ఇది కాదు. నేను చాలామంది గురువులతో మాట్లాడినా, నేను ఒక వీడియో చేసే ముందు 1కి 100 సార్లు చూసుకొని మాట్లాడతా. ఇది కొంతమంది గొడవలాగా అనిపించవచ్చు. నా ఇంటెన్షన్ ఈస్ పేద ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్మి డబ్బులు మోసపోవద్దు. ఆయన మీరు ఒకటే ఆలోచించండి, నేను ఇప్పుడు లొకేషన్ పెట్టిండు 25 కిలోమీటర్లు, మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. నేను 25 కిలోమీటర్స్ ఆయన పెట్టింది. ఇగో ఇది ఆయనదే. లొకేషన్ డిలీట్ చేసిండు, ఇగో చూడండి, లొకేషన్ డిలీట్ చేసిండు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఇంతగానం బల్ల గుద్ది చెప్తా ఉన్నారుగా, నేను రెడీ అని చెప్తా ఉన్నా. మీతో కూర్చోడానికి నేను రెడీ. నేను అడిగే క్వశ్చన్లకు చెప్పేదానికి మీరు రెడీ అయితే నేను రెడీ. నేను ఈ వీడియోలో పెద్దగా ఏం మాట్లాడట్లేదు. సురేష్ బాబు అఘోరి అని వచ్చింది, అఘోరి కాదంట ఆయన. ఈ అమ్మాయి విషయంలో నేను స్టాండ్ తీసుకుంటున్నా భయ్. ఇప్పుడు ఈయన విషయంలో ఈయన ప్రతి దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం దీన్ని ఎక్కడ దాకైనా తీసుకెళ్తాను. నాకు ఆయన మీద కక్ష కాదు. ఎన్ని రోజులు టైం ఇచ్చినాను మీకు? 3-4 రోజుల నుంచి మీరు ఒక దేవునిలాగా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అక్కడ కానిస్టేబుల్స్, డాగ్ స్క్వాడ్ వాళ్ళు అండ్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిండి తికాన్ లేకుండా గుట్టల చుట్టూ పిచ్చోలు తిరుగుతూ ఉన్నారు. మీరు ఇక్కడ కూర్చొని అనాలిసిస్ చేసేది నాకు నచ్చలేదు. ఒక ఆడపిల్ల గురించి 10 రోజుల నుంచి తపన పడుతుంటే మీరు ఇప్పటి వరకు అక్కడికి వెళ్దామంటే ఇప్పుడు రావడానికి కూడా రెడీ లేదు. నా ఇంటెన్షన్ ఇది. మీరు పెట్టే కామెంట్లు బట్టి నేను ఈ విషయం మీద నేను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయినారు కాబట్టి ఇది నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇది నేను చాలా మంది గురువులతో మాట్లాడినా. ఫస్ట్ ఇలా ఉంటుందా, నిజంగా ఇలా చెప్పగలుగుతారా, ఇంత శక్తులు ఉన్నాయా? ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు. మీకు చూసే వాళ్ళకి అర్థమైతే చాలు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.